ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. వెల్కమ్ టు బిగ్ టీవీ. ప్రతి ఒక్కరం కూడా మా టీవీకి ఎంత కనెక్ట్ అయ్యామో మనందరికీ తెలుసు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9లో కొత్త రకంగా వాళ్ళు ఆడుతున్న ఆటలు కానీ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ ఒక మాస్క్ మ్యాన్గా వెళ్ళిన వ్యక్తి కామన్ మ్యాన్గా బయటకు వచ్చారు. అసలు ఏం జరిగింది, ఏంటి, బిగ్ బాస్ జర్నీ ఎలా ఉందనేది ఇప్పుడు ఆయనతో కనుక్కుందాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు హరిత హరీష్ గారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. హలో, నమస్తే. ఎందుకు అంత సీరియస్గా చూస్తున్నారు మమ్మల్ని, ఏమైంది? మాస్క్ మ్యాన్ గా వెళ్ళానని మీరే అంటున్నారు. మాస్క్ మ్యాన్ గా మీరే పంపించారు. కామన్ మ్యాన్ గా తీసుకొచ్చింది మీరే. కామన్ మ్యాన్ గా లోపలికి వెళ్ళాను. మాస్క్ మ్యాన్ అనే అటాక్ కానీ కామన్ మ్యాన్ అనే అటాక్ కానీ మీరే ఇవ్వడం జరిగింది. అంటే మాస్క్ వేసుకునే కదా వెళ్ళారు మీరు? అంటే నేను కామన్ మ్యాన్ని, మీ అందరిలో ఒకటి నేను. సో మీకోసం స్మాల్ డ్రింక్. ఏ వావ్, ఈ మధ్యన అంతా రెడ్ బాగా కలిసి వస్తుంది. రెడ్ డ్రింక్ అంటే రెడ్ ఫ్లవర్స్ దొరకలేదు మాకు, అందుకే రెడ్ జ్యూస్ తీసుకొచ్చాం. మీరే ఫ్లవర్ లా ఉన్నారు. వద్దు వద్దు, మేము ఆ ట్రోల్స్ అవ్వాలనుకోవట్లేదు, సారీ. మీ బ్రాండింగ్ కలర్ కూడా రెడ్ ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు రంగు పడాల్సిందే. పడింది ఆల్రెడీ ఇప్పుడు. ష్యూర్. సో బిగ్ బాస్ లో జర్నీ ఎలా ఉంది? నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ అచీవ్మెంట్. రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్. చాలా బాగుంటుంది. ప్లసెస్ ఉంటాయి, మైనస్ ఉంటాయి, రెండు ఉంటాయి. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఒక చిన్న క్వశ్చన్ అండి. అంటే చాలా మంది కూడా లైఫ్లో ఒకసారైనా బిగ్ బాస్కి వెళ్ళాలని ఆడిషన్స్లో మనం చూస్తాం చాలా మందివి. కానీ బిగ్ బాస్లోకి వెళ్ళాక ఒక్కొక్కరు వాళ్ళు చెప్పే రీజన్స్, ఇప్పుడు బేబీని వదిలేసి రావటం కావచ్చు, మీరు హరిత గారిని వదిలేసి, ఇలా ఉన్నాయి కదా. అంటే రీజన్స్ వ్యాలిడ్ అనుకోవచ్చా? మనం అందరం కూడా చాలా వరకు ఎమోషనల్ పీపుల్. మన ఫ్యామిలీ కల్చర్, ఏదైతే కల్చరల్ వాల్యూస్ ఉన్నాయో మన భారతదేశానికి మనకి చాలా స్ట్రాంగ్. అవి వేరు లాంటి పునాదులు లాంటివి. సో మనకి ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉండేది, ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. బట్ స్టిల్ ఏంటంటే ఎవరో ఒక సింగిల్ పర్సన్తో అయినా సరే మనం కనెక్ట్ అయి ఉంటున్నాం. వెస్ట్రన్ కంట్రీస్లా కాకుండా తెలుసు కదా మీరు అక్కడ ఎలా ఉంటారో, అలా కాకుండా కనెక్ట్ అయి ఉంటాం. సో కొంత మన ఎమోషనల్ పీపుల్. సో ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీలో లేకపోతే ఫ్రెండ్ ఎవరో ఒక్కరిని మిస్ అవుతూనే ఉంటారు ఆ హౌస్కి వచ్చేప్పుడు. అది రకమైన ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అక్కడ. అది. సో బిగ్ బాస్లోకి వెళ్ళాక మీరు హరిత గారిని చాలా మిస్ అయ్యారు, ఫుడ్ తినలేదు, కొంచెం ఎమోషనల్ అయ్యారు. అంటే ఎప్పుడైనా అనిపించిందా ఇలా వెళ్ళిన తర్వాత ఇంత ఎమోషనల్ అవుతాను? అసలు అనుకున్నారా అన్ని వేరియేషన్స్ ఉంటాయని అందులో? అగ్ని పరీక్షలో మీరు చూసింది ఏంటి? మార్నింగ్ నుంచి నైట్ వరకు టాస్క్ ఫామ్లో చూశారు. బిగ్ బాస్ ఏంటి, దాని బిగ్గర్ వర్షన్. దాంట్లో ఏమవుతుందంటే మనిషి పర్సనాలిటీ కూడా కనబడుతుంటుంది. ఎందుకంటే 24/7 అక్కడే ఉంటాం కదా. సో నాలో ఉన్న మిగతా ఎమోషన్ షేడ్స్ కూడా చూశారు. వెరీ ఆర్గానిక్ అండ్ వెరీ జెన్యూన్. అయితే ఏంటంటే ఇన్ని సంవత్సరాలు అంటే హరీష్ గారు ఏడుస్తారు, దాన్ని కంటిన్యూ చేయాలి. 20 సంవత్సరాలు మా లైఫ్లో మాకున్న పరిచయం 20 సంవత్సరాలు. 15 సంవత్సరాలు మా మ్యారీడ్ లైఫ్లో హరితతో మాట్లాడుకున్నది ఈ 30 రోజులు మాత్రమే. ఓకే, ఓన్లీ 30 days. ఇదే లైఫ్లో ద బిగ్గెస్ట్ డ్యూరేషన్. ఒక్కరోజు కూడా మాట్లాడుకుని ఉండలేము. అర్థం కాదు, మాట్లాడుతూనే ఉండేవాళ్ళం. వేరే చోట ఉన్నా కూడా, తన వేరే ప్లేస్లో ఉన్నా, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ హౌస్లో ఉన్నా, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా కూడా ఫోన్ ఎప్పుడు తెలిసి అందుబాటులో ఉంటుంది, మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళు. కొట్టుకున్నా కూడా. అది. సో చాలా మిస్ అయ్యారు, ఏడ్చారు. అంటే ఒక చిన్న ఇదే అండి, బేబీని వదిలేసి వచ్చావు అనేది ఒక సింపతి అయినప్పుడు, మరి మీరెందుకు ఫుడ్ తినకుండా అది చేసిన సింపతి కాదా? మిస్సెస్ని మిస్ అయ్యా. ఓకే, తను నాలో సగభాగం కదా. సో మీరు అడిగింది అదే కదా, మిస్ అయ్యాను. ఇక ఎమోషన్స్ అంటారా, ఎవరి ఎమోషన్స్ ఎంత జెన్యూన్, ఎంత డెప్త్ ఉందనేది మనం చెప్పలేము. అంటే బేబీని వదిలేసి వచ్చావు అది సింపతి అని అన్నారు కదా మీరు. సో మరి మీరు ఫుడ్ తినకుండా ఒక్కరే కూర్చొని ఏడుస్తూ అది సింపతి కదా? అంతమంది హౌస్లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్ కూడా మీ దగ్గరికి వచ్చి ఫుడ్ తినండి అని బతిమలాడారు, చెప్పారు. మరి అదెందుకు సింపతి కాదనుకుంటున్నారు? అసలు నేను 1% కూడా ఎవరి దగ్గర నుంచి సింపతి కోరుకోను. అర్థం కాలా? అది నా ఎమోషన్ అంతే. మీరు అబ్జర్వ్ చేస్తే నేను సింపతి అయితే నా దగ్గరికి వచ్చి ఓదార్చాలి, మాట్లాడాలి, చేయాలని ఆశించేవాడిని. అలా ఏం చేయలేదు కదా. వచ్చిన వాళ్ళు కూడా కసిరి పంపించేసా కదా. అది ఎందుకు చెప్తున్నాను కదా, నా ఎమోషన్ చాలా ప్యూర్ అండ్ జెన్యూన్. ఇందాక మీరు బేబీ అన్నారు కాబట్టి ఎవరు ఉద్దేశించన్నారు నాకు అర్థమైపోతుంది. ఎవరు పేరు చెప్పండి. మీరే అన్నారు కదా, బేబీ 5 months బేబీ ఉన్న వాళ్ళు ఎవరు? సంజనా గారు. ఓకే, హరిత చెప్తారు. ఓవర్ టు హరిత. అక్కడ జరిగింది ఏంటంటే
ఇట్స్ నా మీరు చెప్పింది ఒకటి, బేబీని వదిలేసి వచ్చింది అనేది అది ఒకటి. తన ఇష్టంగా తన ఒక డెసిషన్ తీసుకుని వచ్చారు. బట్ ఈయన ఫుడ్ మానేసింది ఇట్స్ నాట్ ఫర్ సింపతి. ఓకే, ఆ బాధ లోపల వెన్ ఎ పర్సన్ ఆ క్యారెక్టర్ అసాసినేషన్ జరిగినప్పుడు అక్కడ సో అది ఎలా చూపించాలి? ఇప్పుడు 14 మంది ఒక మనిషిని జస్ట్ 5 minutes క్లిప్ చూసేసి క్యారెక్టర్ అసాసినేషన్ యు ఆర్ దిస్ అని చెప్పి ముద్ర వేసేసినప్పుడు దాన్ని ఎవరితో పంచుకోవాలి, అసలు ఎట్లా దాన్ని వ్యక్తపరచాలి? ఇప్పుడు అదే చెప్తున్నాను కదా నేను, అదొక బిగ్ బాస్ హౌస్, దాంట్లో 14 members ఎవరు స్టాండ్ తీసుకోకుండా ఒక పర్సన్ని పూర్తిగా క్యారెక్టర్ మీద ముద్ర వేసేసి పక్కకి కార్నర్ చేసేసారు కంప్లీట్గా. సో అదే మనిషి ఇప్పుడు ఇన్ కేసు అదే విషయం మనకి ఎవరికైనా బయటకి జరిగితే, బయట మనం నాట్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్ బయట జరిగితే అట్లీస్ట్ వీ హ్యావ్ సమ్ పీపుల్, మన పేరెంట్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన నేబర్స్ కావచ్చు, ఎవరితో అయినా మనం షేర్ చేసుకుంటాం అట్లీస్ట్. బట్ ఆ పర్సన్కి అక్కడ ఉన్నది ఎవరు? సో ఆ బర్డెన్, ఆ ఇమోషన్ అంతా లోపల పెట్టుకుని సో డెఫినెట్గా ఎవరికైనా సరే ముద్ద ఎలా దిగుతుంది? ఆయన నామినేషన్స్లో కూడా అన్నారు, మీరు విన్నారో లేదో, నా బాధలో నేనున్నా, మీరు గిచ్చేసేసారు, తర్వాత నేను బాధపడకూడదు, నేను నా ఇమోషన్స్ చూపించకూడదు అని అంటే అది ఎంతవరకు సమంజసం? ఎందుకంటే ఇంకొక కంటెస్టెంట్ కూడా అడగటం జరిగింది, మీరు నాతో మాట్లాడలేదు, ఫుడ్ తినడం మానేసి మీరు నాతో మాట్లాడలేదు అని చెప్పేసి నన్ను అన్నారు. అంటే ప్లేట్లు తీసుకొని వచ్చి శ్రీజ కావచ్చు, చాలా మంది కూడా నువ్వు ఎండిపోతావు, నువ్వు ఎండిపోతావు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు ఎండిపోతావు అంటే ఆటోమేటిక్గా ఆ చెట్టు ఎండిపోతుంది, చచ్చిపోతుంది. అప్పుడు వెళ్ళి వాటర్ పోసి నువ్వు బతుకు, నేను వాటర్ పోసాక నువ్వు బతకలా కాబట్టి నేను నిన్న నరికేస్తా, నామినేట్ చేస్తాను, ఎంతవరకు కరెక్ట్ అది? నీకు అర్థమైందా? ఇప్పుడు నేను ఎప్పుడు బ్రేక్ డౌన్ నుంచి మళ్ళీ నార్మల్ అయ్యానంటే ఈ తనుజ గారితో ఏదైతే ఇష్యూ ఉందో, ఓకే, దాని ముందు బిగ్ బాస్ మెడికల్ రూమ్కి వెళ్ళినప్పుడు మీరు ఇంకా ఫెయింట్ అయిపోతారండి, స్లో తప్పిపోతారు, మీ షుగర్ అండ్ బీపీ లెవెల్ చాలా తక్కువ నేను చెప్పినప్పుడు అప్పుడు నేను అరే బిగ్ బాస్కి పేరు రాకూడదు, ఎటువంటి మచ్చ మన వల్ల కలగకూడదు, ఎందుకంటే నా రెస్పాన్సిబిలిటీ వాళ్ళది కదా అని అప్పుడు వాళ్ళు ఫుడ్ పెడితే కొంచెం ఆ పోర్షన్ తిన్నా. దాని తర్వాత తనుజ గారు తనతో తను వచ్చి మాట్లాడి, తనుజ గారు రీతు ఇద్దరు వచ్చారు, రీతు తీసుకొచ్చినప్పుడు తినదా, కానీ తనుజ గారు ఫస్ట్ నాకు పెట్టినప్పుడు ఫుడ్ అదే రైస్ విషయంలో ఇష్యూ కలిగింది, అదే తనుజ గారు ఆప్యాయతగా తీసుకొచ్చి ఆ కన్సర్న్ కేర్ కనిపించింది కాబట్టి ఆ తనుజ గారు అడిగి తిన్నాను, అక్కడితో అయిపోయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను కాలు మీద కాలేసుకోవచ్చా? కోర్స్ అండి, మీ కాలు వేసుకోవచ్చు, మీ అలా కాబట్టి కెమెరామెన్ మీద లేకపోతే ఎదురు మీద వేస్తే అదే అగౌరవపరచున్నట్టు, అంతేనా కదా? అంతే సింపుల్. కంఫర్టబుల్ కంఫర్టబుల్ గా కూర్చోవడం వరకు ఓకే, కానీ అటు సైడ్ ఎవరు ఉన్నారు అనేది చూసుకొని కూర్చోవడం కూడా కొంచెం మన మర్యాదకి అది ఉంటుంది కదా. ఈ విషయం నేను చిన్నప్పటి నుంచి కూడా నోటీస్ చేస్తున్నాను, ఇవాళ రోజు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సోఫా సైజ్ ఏదైతే ఉంటుందో అందరు ఇరుక్కుని కూర్చుంటారు, మీరు అబ్జర్వ్ చేయండి. సుమన్ సిటీ అయితే మూల కూర్చుంటారు మనిషి. సో ఫస్ట్ కూర్చునేటప్పుడు అక్కడ సోఫా ప్లేస్ సరిపోదు, ఒకవేళ ప్లేస్ సరిపోయినా కూడా మన వార్డ్రోబ్ మాల్ ఫంక్షన్ లాంటి ఇలా ఉండకూడదని చెప్పి అర్థమైంది కదా మీకు. ఎదురుండి కెమెరాస్ ఉంటాయి కాబట్టి కంఫర్ట్గా ఉండటం కోసం కాలేసి కూర్చుంటమే. తర్వాత రెండు, నాకు కాలికి సర్జరీ అయింది, మిగతా కూడా నాకు తెలియదు, నాకు కాలికి సర్జరీ అయింది. మోస్ట్ ఆఫ్ ద టైం నా కాలు పైకి ఒక ఇంక్లైన్ పొజిషన్లో ఉండాలి, కిందకి వదిలేయటం కన్నా కూడా. ఇది చాలా మంది తెలియదు కాబట్టి డిస్రెస్పెక్ట్ అనుకుంటున్నారేమో, కానీ నా ఉద్దేశం పొరపాటున 1% కూడా ఉండదు. అంటే హౌస్ లో చైర్స్ లేవా? ఇది చైర్స్ వెనక మీరు అబ్జర్వ్ చేస్తే 2, 4 పెద్ద చైర్స్ వేస్తారు అంతే. అప్పుడు అక్కడ వేసుకున్నప్పుడు ఆబ్వియస్ గా కాలు పైన పెట్టుకోలేదు, మీరు అబ్జర్వ్ చేస్తారు కంపల్సరీ కాలు కింద పెట్టాలి, ఇంకా నేల టచ్ చేసి ముందు కూర్చోవాలి. సో కుదరదు కాబట్టి ముందు సోఫాలో కూర్చునేవాడు. మీరు చూస్తే మీరు ఎప్పుడు నోటీస్ చేసినా ఎడ్జ్లో కార్నర్లో కూర్చునేవాడు, ఎందుకని కాలు పైకి పెట్టుకోవాలి, వేరే వాళ్ళకి తగలకూడదు ఉద్దేశంతో ఎడ్జ్లో కూర్చునేవాడు. మీరు కావాలి నోటీస్ చేయండి. ఓకే, అదే రీజన్, కానీ రాంగ్ గా పోర్ట్రేట్ అయిందా? అదే చెప్తున్నా కదా, ఎవరన్నా సరే చూసిన దాన్ని చూసి వెంటనే జడ్జ్ చేసేస్తారు. అసలు ఆ మనిషి లోపల ఉద్దేశం ఏంటో తెలుసుకుంటే నాకు అర్థమయ్యేది. కాయిన్కి రెండో సైడ్ చూడాలి కదా, అంతే సింపుల్. సమ్వేర్ నేను ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ క్వశ్చన్ గురించి యాక్చువల్గా అందరికి క్వశ్చన్ పడట్లేదు. యాక్చువల్గా అందరు ఎవరి కంఫర్ట్ తగ్గట్టు వాళ్ళు కాలు మీద కాలేసుకుంటారు. అంటే ఒక ముగ్గురు కూర్చున్నట్టుగా అయితే శివాజీ గారు లాస్ట్ ఎలిమినేషన్ లో చెప్పటం జరిగింది. ఓకే, సో ఆయన ముందే, శివాజీ గారు ముందే షష్ఠి గారు వచ్చినప్పుడు ఇంటర్వ్యూ మొత్తం, బజ్ ఇంటర్వ్యూ మొత్తం ఆమె కాలు మీద కాలేసుకునే కూర్చున్నారు శివాజీ గారి ముందు. మరి ఆ క్వశ్చన్ ఎందుకు రేజ్ అవ్వలేదు? అది రాంగ్ అన్నప్పుడు యూనివర్సల్ గా అన్ని చోట్ల రాంగ్, ఓకే, రైట్ అన్నప్పుడు అన్ని చోట్ల అందరికి రైట్. అంటే సెలెక్టివ్ గా ఏదో అడగాలని అడగకూడదు, అడగాలని కాదు కానివ్వండి. అంటే శివాజీ గారి ముందంటే ఓకే, కానీ అక్కడ నాగార్జున గారు, నాగ్ సార్ అందరం కూడా రెస్పెక్ట్ ఇస్తాం, ఎంత పెద్ద హీరో అనేది కూడా మన అందరికి తెలుసు. తనుజ గారు వేసుకోవడం చూశాను, సంజన గారు వేసుకోవడం చూశాను నేను. ఆల్రెడీ ఇంకా స్టిల్ ఉంది. డిస్రెస్పెక్ట్ కాదండి, కంఫర్ట్ జోన్ లో కూర్చుంటున్నారు అంతే. వాళ్ళ రీజన్స్ ఉంటాయి వాళ్ళకి.
సేమ్ ఇప్పుడు నేను అంతే కదా, నేను కూర్చున్న కారణం ఇది చెప్పాక నా మెడికల్ కండిషన్ కాబట్టి ఆ కార్నర్ లో కూర్చునేవాడిని, కాలు పైకి. బిగ్ బాస్ లో మీరు ఏది చేసినా అది రాంగ్ గా పోర్ట్రేట్ అవుతుంది అనేది నిజమా? మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ డే నేను వీకెండ్ ఎపిసోడ్స్ అది చెప్పాను సార్, ఒక మనిషిని అపార్థం చేసుకున్నాక అర్థం చేసుకోవడం కష్టం అయిపోతుంది. అండ్ ఐ ఫీల్ అండ్ ఐ బిలీవ్ దట్ ఐఎమ్ ది మోస్ట్ మిస్అండర్స్టూడ్ కంటెస్టెంట్ ఫర్ దిస్ సీజన్. ఓకే, అంతే కదా. ఇప్పుడు మీరు పర్సనల్గా మీకు నేను తెలుసు కదా, నా హ్యూమర్ సైడ్ తెలుసు కదా, మీకు నేను ఎలా ఉంటానో తెలుసు కదా, ఎంత రెస్పెక్ట్తో ఉంటాను చూసారు కదా. ఇప్పుడు మీ స్టాఫ్తో ఎలా ఉన్నాను, ఎవరితో ఎలా ఉన్నాను, అంతే. సో నాకు అందరంటే గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. మరి ఇక్కడ ఉన్న హరిత హరీష్ గారు బిగ్ బాస్ లో ఎందుకు హరీష్ గాని అలా మిగిలిపోయారు? బికాస్ హోస్ట్ గారే అన్నారు మీరు హరీష్ నాకు ముందు, కానీ ఇప్పుడు మీరు ఓన్లీ హరీష్ మాత్రమే అని అన్నారు. ఇది వీళ్ళు పోర్ట్రే చేసిన ఏదైతే ఉందో, ఓకే, ఒక రాంగ్ నెరేటివ్ సెట్ చేశారో దాన్ని ఆయన ఆమోదించి నన్ను ఓన్లీ హరీష్ అన్నప్పుడు, హరిత లేదు కదా, హరిత లేనప్పుడు హరీష్ ఉండడు కదా. భౌతికంగా మనిషి శరీరం మాత్రం ఉంటుంది కానీ మనసు ఉండదు కదా, లేదు, సింపుల్. తర్వాత ఇంకొకటి, ఆ హ్యూమర్ అనేది ఎప్పుడు వస్తుంది, హార్ట్ కూడా ఉండాలి, అంటే సరైన పర్సన్ ఉండాలి నా పక్కన, ఉన్నప్పుడే కదా వచ్చేది. సింపుల్ యాజ్ ఇట్ ఈస్. అంతే అంటారు. మరి హరిత లేనప్పుడు హరీష్ గారు ఒక మనిషిగా, అంటే మామూలు మనసు లేని మనిషిగా అన్నారు కదా, మరి వచ్చేయచ్చు కదా. వచ్చేస్తాననే కదా చెప్పింది, రానిలేదు కదా. షో ఫార్మేట్ ఇది ఏదన్నా మా ఇంట్లో డోర్ ఓపెన్ చేసి పంపించేయడం అలా కాదు కదా, వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ ఉంటాయి కదా. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు కదా చాలా ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ ఉంటాయి అనేది, ఆ ఎక్స్పెక్టేషన్స్ తోనే మీరు బిగ్ బాస్ లోకి వెళ్ళటం జరిగింది. మరి అలాంటిది అక్కడ ఏం జరిగింది? ఎందుకని మీరు అసలు గేమ్ లో కానీ ఎక్కడ కూడా ఓన్లీ ఒక్కరే ఉండి నిజంగానే నాగ్ సార్ అన్నట్టుగా బిన్ బ్యాగ్ అతుక్కపోయి ఒక్కరే ఎందుకున్నారు? ఎక్స్పెక్టేషన్స్తో నేను వెళ్ళా, నేను నాలాగా ఉండాలని నాకుగా అక్కడ ఉన్నాను అంతే. ఓకే, సో అక్కడ ఎక్స్పెక్టేషన్స్కి ఎవరికి ఉన్నాయి, అగ్ని పరీక్షలో నన్ను నా జర్నీ చూశారు కాబట్టి మేకర్స్కి కానీ లేదా ఆడియన్స్కి కానీ క్రియేట్ అయింది, అంతే కదా. ఆబ్వియస్గా సేమ్ అప్పుడు అదే పర్సన్, ఇప్పుడు అదే పర్సన్. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడిగారు, ఫస్ట్ వీక్లో రెండో రోజే సరదాగా జరుగుతున్న సన్నివేశంలో ఓకే నేను సరదాగా నవ్వుతూ ఉన్నాను కూడా ఒక మనిషి టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసేసుకుని అడ్వాంటేజ్ అర్థం గల నవ్వులు పాలయ్యేటట్టు ఒక బౌండరీస్ క్రాస్ చేసేసి బాడీ షేమింగ్ చేయడం జరిగింది. ఎందుకని నేను సరదాగా ఉండటం వల్లే కదా. సరదాగా ఉండకుండా నేను ఇంతకుముందు కూడా అన్నాను, నేను గుండు అంకుల్ అనేది మీరు ఎవరైనా గుండు చేసుకున్న గుండు నాకు చిన్నప్పుడు ఎక్కిరించడం చూసారు కదా. ఎక్కిరించడం అంటే అర్థం ఏంటి, బాడీ షేమింగే కదా. అంకుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇవాళ ఉన్న సొసైటీ జనరేషన్లో ఆంటీ అంటేనే ఫీల్ అవుతున్నారు, అవునా కదా. మీరు లేడీస్ అయితే వాళ్ళ ఏజ్ కూడా చెప్పట్లేదు కదా, అవునా. నేను చాలా ఇప్పుడు ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కొంచెం నేను సీరియస్గా హైపర్గా చెప్పాను, ఇప్పుడు నేను చాలా బ్యాలెన్స్గా కంపోజర్గా చెప్తాను. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా కూడా అలా అన్నా కూడా మీరే ఫీల్ అవుతారా లేదా, సింపుల్. సో అదొక ఎమోషన్. ఇప్పుడు కొంత గ్లామర్ డౌన్లో ఉన్నప్పుడు, జనంతో కనెక్షన్లో లేనప్పుడు కూస్తా కాస్త నా కాన్ఫిడెన్స్ ఇచ్చేది నా హెయిర్. కానీ షో పట్ల నాకు ఎంత నిబద్ధత ఉందనేది, ఎంత సీరియస్నెస్ ఉందనేది మీరు అగ్ని పరీక్ష చూసుండొచ్చు కదా. నిజమైన అగ్ని పరీక్ష ఫేస్ చేసింది ఎవరైనా ఉన్నారంటే అక్కడ నేనే. ఆ గుండుతో నేను క్యారీ కూడా అవుతున్నాను, 2 సెకండ్లో తీశాను, అది నా కన్విక్షన్. దాని తర్వాత దాన్ని పట్టుకుని ఒక సెన్సిటివ్ ఏరియాలో అంటాం ఎంతవరకు కరెక్ట్? ఓకే, ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ రేజ్. అంత చనువు కూడా లేదు కదా. ఇప్పుడు మీరు నాకు ఎప్పటి నుంచో పరిచయం, అభిమానం ఉంది, అవునా కదా. పుష్కమని ఒక మాట అంటే మీరు హర్ట్ అవుతారు లేదా. సో రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్ తీసుకోవాలి, అంతే సింపుల్. చెప్పండి. ఒక చిన్న క్వశ్చన్, మీరు అంటే అగ్ని పరీక్షలో ముందుండి బిగ్ బాస్ కి సెలెక్ట్ అయ్యిందే మీరు ఆ డేర్ చేయటం వల్ల. ఏది హెయిర్, అది చాలా ప్రౌడ్గా మీరు ఫీల్ అయ్యారు హరిత గారు, మేమందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం, మీకు అందరం కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాం. ఇంత ప్రౌడ్గా చేసిన తర్వాత మీరు ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అది మీకు ఒక ఐడెంటిటీ కదా, ఎందుకు ఫీల్ అవ్వాల్సిందేముంది? నా ఐడెంటిటీ గుండెతో ఐడెంటిటీ బిగ్ బాస్కి వెళ్ళా, గుండెతో వెళ్ళా, గుండె ధైర్యంతో వెళ్ళా. అర్థమైందా మీకు? నా గుండె ధైర్యాన్ని ఎవరు బ్రేక్ చేయలేరు, అర్థం కదా. బాడీ షేమింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక మనిషి మనం డిస్రెస్పెక్ట్ చేస్తున్నారని అర్థం. ఎప్పుడు కూడా ప్రతి మనిషికి వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ టాప్లో ఉంటుంది, అవునా కదా, ప్రతి ఒక్కరికి. సో నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నేను స్టాండ్ తీసుకున్నాను, అలాగే రెస్పెక్ట్ ఇస్తూ రెస్పెక్ట్ కాపాడుకుంటూ ఉన్నాను, అంతే, చాలా సింపుల్. కానీ హరీష్ గారికి అసలు అమ్మాయిలు అంటే అస్సలు నచ్చరు, అభిమానం లేదు, రెస్పెక్ట్ ఇవ్వరు, ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు అనేది నిజమేనా? ఇది కరెక్ట్గా పర్సనల్ చెప్పాలంటే మీరు నన్ను ఎన్నో రోజుల నుంచి చూస్తున్నారు కదా.
నేను మీ పట్ల ఎలా ఉన్నానో మీ మనస్సాక్షి తెలుసు కదా, నేను ఎంత రెస్పెక్ట్ఫుల్ ఉంటానో. నాతో సో బట్ కాదు. మీకే తెలుసు కదా ఆన్సర్ Yeah. ఫస్ట్. నాతో కాదు. ఎందుకు అంటే ఒక నెక్స్ట్ చిన్న- పాయింట్ హరిత చెప్తారు. నేను అమ్మాయిల పట్ల ఎంత రెస్పెక్ట్ఫుల్ గా ఉంటాననేది హరిత చెప్తారు. బట్ మీ దగ్గర పాయింట్ ఉందన్నారు, ఫస్ట్ ఆ పాయింట్ చెప్పండి, తర్వాత హరిత. ఇంకొకటి ఏంటంటే మొన్న ప్రెస్ మీట్ లో ఆ అమ్మాయి ఒక క్వశ్చన్ వేసింది. అంటే ఇప్పుడు నేను అడిగినట్టుగానే, అంటే మీకు హెయిర్ రాదు అనేది లేదు, ఆ గుండు చేయించుకోవడం వల్లనే మీరు బిగ్ బాస్ కి వెళ్ళారు కాబట్టి అది ఒక ఐడెంటిటీ. అలాంటప్పుడు మీరు ఇంకా హ్యాపీగా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి, కానీ ఎందుకు షేమ్ గా ఫీల్ అవుతున్నారు అంటే ఏమైంది అని అన్నారు. దానికి మీరు తనని మరి బాడీ షేమింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక మంచి గృహిణి, ఇంట్లో గృహిణి ఎవరైతే ఉంటారో చక్కగా చాలా పవిత్రమైన, ఓకే, చాలా పవిత్రంగా ఉంటూ చాలా చక్కగా ఉంటున్న ఒక గృహిణిని ఒకవేళ పొరపాటున మనం అబ్యూజివ్ లాంగ్వేజ్తో నువ్వు ఫలానా అని అబ్యూజ్ చేస్తే బాధపడతారా లేదా? అవునా కదా? మనం ఫలాంది కాదు అన్న దాని మీద ఎవరైనా మనం మీద ముద్ర వేసినప్పుడు డెఫినెట్గా మనం ఫీల్ అవుతాం. అర్థం కదా? నేను బట్టతలోనైతే బట్టతలను ఒప్పుకుంటా, నిజంగా గుండె అయితే గుండెను ఒప్పుకుంటా. అసలు అదేమి కాదు, రాదు అనేది కాదు కదా. నేను అదే చెప్తున్నానండి. కానీ ఒక నిమిషం, దీని కరెక్ట్ ఆన్సర్ నేను చెప్తాను. మీరు అంటున్నారు కదా చేయించుకుని వెళ్ళారు అండ్ దానికి ప్రౌడ్ గా తీసుకోవాలని. ఆయన చేయించుకోగానే ఆయనకి గుండంకులు అని చెప్పి పంపించలేదండి లోపలికి. అవును, అంటే ఆ అదొక word తో డేర్ కాబట్టి కొంచెం పంపించలేదు, ఆ వర్డ్ తో పంపించలేదు, ఆ ఐడెంటిటీతో అసలుకే వెళ్ళలేదు. ఓకే, ఒక డేర్ చేశారని మాట్లాడుకున్నారు. వెళ్ళే ముందు వరకు కూడా డేర్ పార్ట్ ఆఫ్ డేర్ చేసే వెళ్ళారు. ఈ వర్డ్ ఏదైతే బయటకు వచ్చిందో అది ఒక ట్రోల్ లాగా వచ్చింది. ఇది పిఆర్ టీము, కొంతమంది సంబంధించిన పిఆర్ టీమ్స్ చేసే పని ఇది, కావాలని ఇంటెన్షనల్ గా. అండ్ మోర్ ఓవర్ మీరు అన్నారు కదా, ఇప్పుడు ఆ లేడీ ఎవరైతే నన్ను అడిగారో అసలు యాక్చువల్ ఫ్రంట్ లైన్ మీడియా కాదని తర్వాత నాకు చెప్పడం జరిగింది. ఏదో యూట్యూబ్ లేకపోతే సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు, ఓకే, వాళ్ళ జర్నలిస్ట్ వాల్యూస్ ఎలా ఉంటాయో మీ తెలుసు. అవును, నాకు సపోర్ట్ చేసే అన్నారు. ఐ రియలీ అప్రిషియేట్ అండ్ రెస్పెక్ట్ దట్. కానీ వర్డ్స్ పుట్ అక్రాస్ చేసిన విధానం ఏదైతే ఉందో ఆమెకి ఎందుకు ఫీల్ అయ్యారన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలియజేయడానికి కోసం జస్ట్ ఒక శాంపిల్ ఎగ్జాంపుల్ ఉదాహరణ తెలుసు కదా, ఉదాహరణలో ఆమె చూపించాను. నా స్పాట్లో తను అట్టుపెట్టా 30 సెకండ్ కూడా ఉండలేకపోయారు. అవునా కాదా? ఒక అంటే అది కాకుండా ఇంకేదైనా అనుంటే బాగుండేది. అండ్ అక్కడ ఒక లేడీ కాబట్టి ఖచ్చితంగా కొంచెం హర్ట్ అవుతారు. చాలా తప్పు. ఇది హిపోక్రసీ అంటారు. అబ్బాయిలు అమ్మాయిలు సమానం కాదా? అమ్మాయిలు అబ్బాయిలు సమానమే. అది ఎంతవరకు ఉంటుంది? కొంతవరకు చెప్పండి. అంటే మీ ఏజ్ మాత్రం అడగకూడదు, మా ఏజ్ మాత్రం చెప్పుకోవాలి. మిమ్మల్ని ఆంటీ అనకూడదు, మమ్మల్ని అంకుల్ అనొచ్చు, మిమ్మల్ని బండా అనకూడదు. నేను ఉదాహరణ చెప్తాను, ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని బండా అనకూడదు లేడీస్ ని, అబ్బాయిలు మాత్రం అనొచ్చు. ఏదైనా టేక్ ఇట్ గ్రాంటెడ్. అంటే అబ్బాయికి అబ్బాయికి సమానత్వం లేదా? అబ్బాయికి చాలా తేడా ఉంది. ఎలా తేడా? అంటే ఇప్పుడు ఈక్వల్ కాదని చెప్తున్నారు, అంతేనా? ఈక్వల్ కాదని చెప్తున్నారు. మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. ఏ స్టేట్మెంట్ పాస్? మీరు ఒక ఛానల్ ఒక బాధ్యతలో ఉన్న పొజిషన్ లో ఉన్నారు, మీడియాలో ఉన్నారు, మీరు స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. అది మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే తర్వాత అది మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఎంతవరకు సమానమో అంతవరకే, కానీ అంతకు మించి కాదండి. ఏది? ఎందుకు అంటే ఒక అమ్మాయి ఒక జర్నలిస్ట్ గా వచ్చినప్పుడు ఆమె ఒక జర్నలిజం వాల్యూస్ ఉండాలి. అవునా కదా? మీడియా ఉండాలి కదా. నన్ను గెస్ట్ గా పిలిచారు లేకపోతే సెలబ్రిటీకి పిలిచారు. నేను సెలబ్రిటీగా ఫీల్ అవ్వట్లేదు, మీలో ఒక మనిషిగా ఉన్నాను. నన్ను గెస్ట్ గా పిలిచినప్పుడు నేను అన్నిటికన్నా మించి నేను ఒక మనిషిని, మీరు ఒక మనిషి, మ్యాన్ టు మ్యాన్ మాట్లాడుకున్నప్పుడు రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుకోవాలి. అవునా కదా? ఆ వర్డింగ్ ఎలా పెట్టచ్చు సార్ మీకు తెలుసో లేదు. ఎందుకంటే ఇంకొకటి స్టాండ్ తీసుకునే తత్వం ఉండాలి. మీరు జర్నలిస్ట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీడియా పర్సన్ అయ్యి ఉండొచ్చు. అరే పాపం నాకు సపోర్ట్ చేశాను అంటున్నారు కదా, అన్నప్పుడు ఆమెకు ఇంకా కన్సర్న్ ఉండాలి కదా. ఏముండాలి కన్సర్న్? సార్ మేము లోపల మీరు ఏం జరిగిందో మీకు తెలుసు, ఓకే, మేము కొంత చూసాము, బయటకు వచ్చినాక మీ విషయంలో ఇలా ట్రోల్ చేస్తున్నారు, కావాలి ఇంటెన్షనల్గా చాలా ట్రోల్ చేస్తున్నారు, బాడీ షేమింగ్, మీకు అది తెలుసో లేదో ఇగో ఈ పదం వాడుతున్నారు సార్, ఓకే. సో అసలు దాని గురించి అసలు మీ అనుభవం ఏంటి, లోపల ఏం జరిగిందో క్లియర్గా మాకు తెలియని విషయం ఏంటి చెప్పండి. ఇది ఎంత డిగ్నిఫైయింగ్గా ఉంది, ఎంత కరెక్ట్గా ఉంది. మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు, ఎందుకు అంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ ఇంతకుముందు వేరే ఛానల్స్ కూడా చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు వచ్చి మిమ్మల్ని కొట్టారు రాయి పెట్టి, ఓకే, మీరు నిప్పుడుతుందని అన్నారు, అబ్బా నిప్పుడుతుందని. నేను వచ్చి ఎందుకంటే అంత నొప్పి రియాక్షన్ ఇస్తున్నారు అంటే మీకు ఎట్లా ఉంటుంది, సర్రమని కాలుతుందా? అప్పుడు ఏం చేస్తారు, ఆ రాయి తీసుకుని కొట్టి ఇది మీకు ఇప్పుడు తెలుస్తుందా నొప్పి ఏంటని అడుగుతారు లేదా? నేను అదే ఉదాహరణలో చూపించాను. చెప్పినంతసేపు మీరు చూసారు కదా. తర్వాత అమ్మా నేను చాలా సరదాగా, ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్లో తీసి చూపించాను సో దట్ మీకు ప్రాక్టికల్గా అర్థమవుతుంది అని చెప్పా. తర్వాత మా అమ్మతో పోల్చా, ఓకే, మీరు చాలా క్యూట్గా ఉంటా అన్నారు. నేను ఆడవాళ్ళని కాదు మగవాళ్ళని కాదు ఇద్దరు సమానంగా చూస్తాను, చాలా రెస్పెక్ట్ఫుల్గా చూస్తాను. ఏదైనా విభేదం వచ్చినప్పుడు పాయింట్ టు పాయింట్ ఆ విషయం మాత్రం కన్ఫైన్ అయ్యి మాత్రం కోపంగా మాట్లాడతా, సీరియస్గా మాట్లాడతా, లేదంటే సామధాన వేదండపై వాడతా. కానీ బిగ్ బాస్ లో మాత్రం హరీష్ గారు ఎప్పుడు ఒంటరిగానే ఉన్నారే తప్ప ఇప్పుడు ఏదైతే మీరు మాకు లక్షణాలు చెప్పారో అది ఏ ఒక్కటి కూడా మాకు కనిపించలేదు.
అని అటు నాగ్ సార్ చెప్పడం జరిగింది, ఆడియన్స్ కూడా అదే చెప్తున్నారు. మరి దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఎపిసోడ్స్ చూస్తున్నారు కదా, అన్నగారి కుటుంబం అని 5వ వారం అందరూ మాట్లాడుతున్నారు కదా, నేను 2వ వారమే చెప్పాను కదా. మీరు ఒక క్వశ్చన్ అడుగుతానండి, సోలో ప్లేయర్ని ఇష్టపడతారా లేకపోతే గుంపుగా ఆడే వాళ్ళని ఇష్టపడతారా? మీరు చెప్పండి. కానీ ఆ గుంపులో ఆడితేనే కదా మనం విన్ అయ్యేది. ఏది? ఓకే, ఈ పాయింట్ చెప్తాను కానీ ఒక నిమిషం ఆగు. ఈ పాయింట్ చెప్తాను. ఇప్పుడు మీరున్నారు, మీ ఎదురుగుండా ఇద్దరు వచ్చారు, ఇద్దరు వచ్చి గుంపుగా వచ్చి మిమ్మల్ని మీ మీద దాడి చేశారు, మీరు సింగిల్గా వాళ్ళ మీద ఉన్నారు. ఎవరికి ఫెయిర్, ఎవరికి అన్ఫెయిర్ అవుతుంది? ఇద్దరు వర్సెస్ ఒకరు. ఏమవుతుంది? ఎక్కడైనా మ్యాన్ టు మ్యాన్, పర్సన్ టు పర్సన్ చూసుకోవాలి, అవునా కాదా? గుంపులు ఆడేది తోడేళ్ళు, సింహంగా ఉండేది పులి. మరి అలాంటప్పుడు మీరు బిగ్ బాస్ కి వెళ్ళకుండా ఉంటే అయిపోయింది. అదేంటి, బిగ్ బాస్ అనేది ఒక పర్సనే గెలుస్తాడు కదా, ట్రోఫీ వచ్చేది ఒక పర్సనే కదా. గుంపులో ఆడితేనే కదా మీరు గెలిచి ట్రోఫీ గెలిచేది. చాలా తప్పు, గుంపుతో ఆడాలని చెప్పట్లేదు, చేసుకోమంటారు. టీమ్ టాస్క్ రిలేషన్షిప్ అన్నప్పుడు లేదు హరిత గారు, ఫేక్ రిలేషన్షిప్ అన్నప్పుడు మరి బిగ్ బాస్ లోకి వెళ్ళకూడదు కదా. ఇప్పుడు ఆ బిగ్ బాస్ లోకి ఉన్నాయి ఫేక్ రిలేషన్స్ అని మీరు అంటున్నారు, ఓకేనా? ఉన్నాయి ఫేక్ రిలేషన్స్ అని మీరు. మేడం మీరందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ 1 సెకండ్ కదా, మీరందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. బిగ్ బాస్కి వెళ్ళింది నేను రిలేషన్స్ చేసుకుంటానికా లేకపోతే ట్రోఫీ గెలవడానికా? ట్రోఫీకే గెలవడానికి. నా ఫోకస్ ట్రోఫీయే. ఈ ప్రాసెస్ లో ఆర్గానిక్ గా ఎవరన్నా జెన్యూన్ అనిపించి నా మనసుకి దగ్గర అవుతే వాళ్ళతో నేను క్లోజ్ అవుతాను తప్ప, కొంతమంది సేఫ్ గాటం, కొంతమంది మాస్కులు పెట్టుకొని రకరకాల ఫేక్ రిలేషన్స్ పెట్టుకునే వాళ్ళతో నేను క్లోజ్ అవ్వను. నేను ఫేక్ గా నటించను. చాలా సింపుల్. ఫేక్ గా నటించను అన్నందుకే కదా బయటికి వచ్చేసారు. మరి ఫేక్ గా నటించి గెలిచేటట్టు లోపల ఉంచుకొని వాళ్ళని గెలిపించరు ప్లీజ్. మీకు రియాలిటీ షో కావాలా? మీకు సీరియల్ నడుస్తుంది ఇప్పుడు అక్కడ అని చాలా మంది అంటున్నారు. మీకు సీరియల్లా నటించే వాళ్ళు కావాలా, రియల్గా ఉండే వాళ్ళు కావాలా? నేను రియల్గా ఉన్నాను. ఇప్పుడు సమాజం కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ రియల్గా ఉన్న మనిషిని ఆమోదించదు, యాక్సెప్ట్ చేయదు, అంతే కదా. కొండ బదులు కొట్టి స్ట్రైట్గా మాట్లాడితే అది అక్కడ ఇక్కడ అన్ని చోట్ల అదే నడుస్తున్నప్పుడు మీ ఇష్టం. అంటే ఇప్పుడు చూసే జనానికి అర్థం అవ్వాలి ఏంటంటే జెన్యున్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్న మనిషి కావాలా లేకపోతే గుంపుగా ఆడేవాళ్ళు కావాలా, మీరు చెక్ చేసుకోండి. ఓకే, జనాలకి తెలియాలి అన్నారు కదా, జనాలకి తెలుసు కాబట్టి మిమ్మల్ని బయటికి పంపించారు అనొచ్చా? అది చెప్తున్నా కదా, జనం నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నారని నేను చెప్తున్నా. ఎందుకంటే మీరే అన్నారా హరీష్ గారు, మీరు మిమ్మల్ని నేను చూసిన బయట ఒక రకంగా ఉన్నారు, లోపల ఒక రకంగా. మన ప్రెస్ మీట్లో కూడా చాలా మంది అదే మాట మాట్లాడారా, దానికి కారణం కూడా మీకు ముందే చెప్పేసేసాను. అర్థం కాలా? ఎందుకని మీరు నాకు ఫేక్ అనిపించలేదు, ఒక ప్యూర్ హార్టెడ్ పర్సన్ అనిపించారు. సో మీతో కనెక్ట్ అయ్యాను. అర్థమైందా కదా? అదే 24/7 ఉంటే మీరు కూడా ఫేక్గా కనపడితే మీతో కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాడేమో. అగ్ని పరీక్షలో మీకు సపోర్ట్ చేసిన ఆడియన్స్ బిగ్ బాస్ లో ఎందుకని మీకు సపోర్ట్ చేయట్లేదు? అంటే నేను హౌస్ మేట్ గురించి మాట్లాడట్లేదు, ఆడియన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు తీసుకోలేకపోయారు మిమ్మల్ని? అగ్ని పరీక్ష దేంట్లో ఫేక్ గా ఉన్నారు? నేను అదే చెప్తున్నా, అగ్ని పరీక్షలో పిఆర్ లేదు. చాలా సింపుల్ పాయింట్. ఏ రోజు ఆ రోజు అదే చెప్తున్నాను కదా, అగ్ని పరీక్ష కాన్సెప్ట్ లో ఆ టైంలో పిఆర్ అనేది ఇన్ఫ్లుయెన్స్ లేదు. అర్థమైందా? అగ్ని పరీక్ష జడ్జిలు నిర్ణయించారు ఎవరు ఎలా ఆడుతున్నారు, టాస్కులు ప్రతిరోజు, అది అయిపోయింది. చివరిలో అగ్ని పరీక్ష నుంచి మెయిన్ హౌస్కి వెళ్తానికి కొంత పిఆర్ ఇన్ఫ్లుయెన్స్ అప్పుడే స్టార్ట్ అయిందేమో. అసలు రియల్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నప్పుడు పిఆర్లు ఎవరి కాళ్ళు పెట్టుకుని అంతా కూడా మ్యానిపులేట్ చేస్తూ ఓటింగ్ మీద ప్రభావితం చూపిస్తున్నారు. 1, 2 రెగ్యులర్ బిగ్ బాస్ ఏదైతే ఉందో 24/7 అక్కడే ఉండాలి. అగ్ని పరీక్ష అలా కాదు, ఒక 14 hours 15 hours 12 hours 16 hours ఉంటాం, మన వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చేస్తాం. ఫ్యామిలీతో బాగున్నది. ఇక్కడ మన పర్సనాలిటీ కనపడుతుంది. అగ్ని పరీక్షలో పర్సనాలిటీస్ కనపడటానికి స్కోప్ తక్కువ ఉంటుంది. అక్కడ కూడా నేను పర్సనాలిటీస్ అబ్జర్వ్ చేశా, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి రకరకాల పర్సనాలిటీ ట్రూ సైడ్ కనపడుతుంటుంది. సో ఫేక్గా ఉన్నప్పుడు, మాస్క్గా ఉన్నప్పుడు, ఫ్రెండ్షిప్స్లో ఉన్నప్పుడు అన్ఫేర్గా ఉంటున్నారు, బయాస్డ్గా ఉంటున్నారు అన్నప్పుడు నాకు అలాంటి జనం నన్ను నచ్చరు, వాళ్ళ నుంచి దూరంగా ఉంటారు. అదే నేను చేస్తాను. మీరు ఒక నిజం చూస్తే ఇప్పటి వరకు ఎవరన్నా అడిగితే సోలోగా ఉండి సోలో ప్లే అయ్యి నేనే. టీమ్ టాస్క్ వచ్చినప్పుడు చాలా లాయల్ గా ఉండి టీమ్ లేకపోతే అసలు ఇండివిజువల్ ప్లే అనొచ్చు, ఇండిపెండెంట్ అనుకోవచ్చు. ఆట ఆడకుండా ఏం చేయకుండా ఆట అంటే మీ డెఫినేషన్ ఏంటి? నాకు బిగ్ బాస్ రియాలిటీ షో, అది బిగ్ బాస్ గేమ్ షో కాదు. ఆట అంటే టాస్క్లు, ఆట అంటే టాస్క్లు. టాస్క్ విషయంకి వచ్చేటప్పటికి మీరు నేను ఏది ఆడలేదు మీరు చెప్పండి. కన్స్ట్రక్ట్ గా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు వరకు మీరు అక్కడే ఉండేవారు. ఆడాను కదా, ఆడని టాస్క్లు చెప్పండి, నేను చెప్తాను. నేను టక్ 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 మని ఆడిన టాస్క్లు నేను చెప్తాను. నేను అది కాలచక్రం ఆడాను. ఫస్ట్ వీక్ మీరు అబ్జర్వ్ చేస్తే టాస్క్లు మోస్ట్లీ ఓనర్స్ లేవు, టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో సోకాల్ సెలబ్రిటీస్కే ఉన్నాయి. సెకండ్ వీక్ నుంచి టాస్క్ మొదలుపెట్టినప్పుడు ఆటోమేటిక్ కాలచక్రంలో ఏదైతే ఉందో ఆడి స్ట్రాటజిక్గా వాళ్ళ టీం లేపేసింది. మేమందరం కన్స్ట్రక్టివ్గా ప్లాన్ చేసుకున్నాం చాలా. ఇప్పుడు అది మీరు గేమ్ అన్నారు కదా, టాస్క్లో అంటారు సార్ వ్యూహం.
ఎత్తుగడలు వేసాము, చేసాము, స్ట్రాటజీస్ గెలిచాము. తర్వాత వచ్చిన టాస్క్లు అన్నీ కూడా ఆడాను. నేను ఇప్పుడు స్టార్ తీసుకోవాల్సిన టాస్క్ వచ్చింది, నాకు స్కోప్ వచ్చే వల్ల స్టార్ ఫ్లోరాతో ఆడాము. యాక్చువల్లీ 3rd వీక్ ఆడాము. వెళ్ళినప్పుడు ఫ్లోరా నేను అనుకున్న స్ట్రాటజీస్ వేసింది నేను, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ ఏ. మీరు పైకి జెన్యూన్ గా కూడా ఆడారు. ఆయన పర్సనాలిటీ చాలా ఎథికల్ గా ఆడారు. చూసినట్టు డెఫినెట్ గా తెలిసేది మీకు. ఫ్లోరా గారు చెప్పారు ప్లాన్ ఏ. ఈయన సెకండ్ స్టార్ తీసుకోలేదు ఎందుకంటే కింద బ్లాక్స్ అన్ని పగలలేదని ఈయనకి అర్థమైంది. సో అందుకని సెకండ్ స్టార్ కోసం ఈయన అసలు టచ్ కూడా చేయలేదు సెకండ్ స్టార్. చూసారు నేను ఎంత. సో అక్కడ కూడా ఎంత టెన్షన్ లో కూడా ఎవరికైనా గెలవాలని ఉంటుంది, బట్ ఈయనకి నిజాయితీగా గెలవాలనేది ఆడారు. సో ఆబ్వియస్లీ అక్కడ కూడా ఫౌల్ అని యాక్సెప్ట్ చేశారు కదా, ఆర్గ్యూ చేయలే కదా. కానీ అవతల టీం ఏం చేశారు, 2 స్టార్లు దొంగతనం తెచ్చేసేసి తర్వాత ఫౌల్ కొడుతూ అయినా సరే 2 స్టార్లు తీసుకొచ్చామని చేసిన ఫౌల్ ఇంకా పెద్ద ఫౌల్ చేసాం, మేము సక్సెస్ఫుల్ గా ఫౌల్ చేసామని చెప్పి గెలుపు కావాలని కోరుకున్నారు. కూడా పగల కొట్టడానికి ట్రై చేస్తున్నారు వెళ్ళి. నేను చేయలేదు కదండి, దట్ ఈస్ మై గేమ్ ప్లే. తర్వాత ఈయన డ్రాప్ అయిపోయారు ఇక గేమ్ అక్కడ. తర్వాత నాకు ఛాలెంజెస్, నాకు హెల్త్ కొన్ని ఈ ఛాలెంజెస్ ఉన్నా కూడా మీకు అందరికి తెలియదు, నా టో ఫింగర్ 22 రోజులు ఇవాళకి. అంటే అక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోండి, 15-16 డేస్ వరకు నా టో ఫింగర్ సెన్సేషన్ లేదు. ఆల్మోస్ట్ 2-3 వీక్స్ లేనప్పుడు నేను డాక్టర్ పాపం మెడిసిన్స్ ఇస్తున్నారు, అది నేను ఫిగర్ అవుట్ అవ్వట్లేదు, స్పెషలిస్ట్ అని అనుకుంటున్నా. అయినా సరే మీరు నమ్ముతారు లేదు, నా చెప్పులు లోపల ఉంటో తెలియదు కదా మీకు. అది కావు నాకు ఇంజరీస్, టాస్క్లో భాగంగా ఇంజరీస్ అయినాయి. అయినా సరే అవన్నీ ఓవర్కమ్ చేసుకుని హాట్ ప్యాక్ పెట్టుకుని టాస్క్ వచ్చే టైంకి టాస్క్ ఆడాను నేను. కాబట్టి ఇదిగో బాల్స్ మీరు ఏదైతే పైన నెట్లో ఉంటాయో ఆ పైన నెట్లో ఉన్న బాల్స్ టాస్క్ ఇదిగోండి హైట్ ఫ్యాక్టర్ మ్యాటర్ చేస్తుందని చెప్పి నుంచి నేను బ్లూ టీమ్ మా వాళ్ళు తనుజ గారును అదేమన్నారు సార్, నేను ఆడవాళ్ళకి ఎంత గౌరవం ఇస్తానంటే మీరు అబ్జర్వ్ చేశారా, అరే మీరు ఆడలేరు, మీరు పాయింట్స్ తీసుకురాలేరు అని చెప్పి వాళ్ళని నేను కించపరిచి చిన్న చూపు చూసి నేను వెళ్తాను అని చెప్పాల. ఫస్ట్ నాకు ఏలు బాగాలేదు, నాకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, 2 హైట్ అయితే ప్లస్ అవుతుంది, వాళ్ళిద్దరూ తీసుకురాగలరు అనే నమ్మకంతో ఆడవాళ్ళని తక్కువ చేయకుండా మీరు వెళ్ళి తీసుకురండి, శివంగిల్లా ఆడండి అని చెప్పి పంపించా. అన్ఫార్చునేట్లీ బ్లూ టీము తేలైపోయారు. అవుట్ అయిపోయినప్పుడు అప్పుడే బీన్ బ్యాగ్లో కూర్చున్నా. మీరు రెగ్యులర్ బీన్ బ్యాగ్ అన్నారు కదా, కాదు, నేను క్లియర్ చెప్తా. ఫస్ట్ వీక్ నేను ఇష్టంగా కూర్చునే బీన్ బ్యాగ్ రెడ్ అండ్ బ్లాక్ స్ట్రైప్స్తో ఉంటుంది, పెద్ద సైజు. దాంట్లో కూర్చునే చక్కగా సుమన్ గారితో, షష్ఠితో కానీ లేదా అక్కడ ఉన్న సభ్యులందరితో కూడా చక్కగా కలవడిగా జెల్ అయ్యా నేను. తర్వాత ఎప్పుడైతే నా మీద ఒక రాంగ్ నెగిటివ్ సెట్ అయిందో సెకండ్ వీక్ నేను బాధల్లో ఉండి బీన్ బ్యాగ్ మీద కూర్చునే సందర్భాలు ఉన్నాయి, అలాగే వెళ్ళి సోఫా మీద కూర్చునే సందర్భాలు ఉన్నాయి, రోజు రూమ్లో. అంతే. ఎలిమినేట్ అయ్యాక ఇక్కడికి వచ్చాక ఎపిసోడ్స్ అన్ని చూసారా? ఇది మర్చిపోయారు, టాస్క్ అడిగారు, ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. అది అయిపోయిన తర్వాత మీరు నమ్ముతారు లేదా, సరే మీరు చూసారా ఎలిగేషన్ వేసి వదిలేస్తున్నారు అంటే సార్ బట్ట కాల్చి మొహం మీద వేసేసి వదిలేస్తున్నారు. ఎలిగేషన్ అని చెప్తున్నా, మీరు ప్రూవ్ చేయండి ఏ టాస్క్ రాలేదు, ఏం టాస్క్ రాడని నేను చెప్తుంటాను. టైర్ టాస్క్ ఆడేనా, నాకు ఆల్రెడీ మధ్యాహ్నమే నేను బెలూన్స్ బాల్స్ విషయంలో అరే మా టీం అవుట్ అయిపోయిందనే ఉద్దేశంతో నేను హాట్ ప్యాక్స్ పెట్టుకుని వెళ్ళి టైర్ టాస్క్ ఆడాను. దివ్యాను శ్రీజాతో ఆడాం కదా, గెలిపించాను కదా. నెక్స్ట్ ఫైనల్ దాంట్లోకి వెళ్ళి ఇమాన్యుల్ను మన కళ్యాణ్ ఉంటే వెళ్తే ఆటోమేటిక్గా నేను రీతూనే తనుజ గారు వద్దులేండి నేను ఆడతానని చెప్పి నాకు ఇంజరీస్ ఉన్నా కూడా ఆడాను కదా. ఆడే ప్రాసెస్లో కాలు బెనికినాక కూడా మళ్ళీ టైర్ నా మీద వేసి కళ్యాణ్ కూర్చున్నప్పుడు లోపలే బెనికిందని సెట్ చేసుకున్నా. అసలు నేను ఏం చేశానో ఎవరు తెలీదు, నాకు తెలుసు. చేసి ఆడాను కదా, కాలు డోకిపోయినాయి, నాకు గేర్ లేదు, ప్రొటెక్షన్ గేర్ లేదు, నాకు పంపించరాదు, బట్టలు లేవు, నేను షార్ట్ మీద ఆడాను. ఇన్ని చేసిన తర్వాత కూడా ఆ రోజు పోరాడి ఓడిపోయా. కానీ మరుసటి రోజు పొద్దున్న మళ్ళీ హాట్ ప్యాక్స్ పెట్టుకుని మరుసటి రోజు పొద్దున్నే హిపోకి ఫీడ్ చేయాలన్నప్పుడు 2 బాల్స్ నేనే తీసుకొచ్చే ప్రాసెస్లో ఒక బాల్ తీసుకొచ్చాం, ఒక బాల్ వాళ్ళకి వెళ్ళింది. ఫైట్ చేశా, కళ్యాణ్ గట్టిగా హ్యాండిల్ చేశాను, ట్యాకిల్ చేశాను, మీరు చూసారు లేదు, పట్టుకుని ఉంచాను. సో ఇంకేంటి దాని తర్వాత ఇంకా ఎక్కువైపోయేటప్పటికి నాకు అక్కడ అర్థమైపోయింది, అరే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉండాలి. సో ఒక స్టెప్ వెనక్కి తీసుకున్నాను అంతే, దాని మించి నేను టాస్క్లు ఆడటం అనేది లేదు. అది సింపుల్. సో బయటికి వచ్చాక చూసారా ఆ వీడియోస్ అన్ని చూసారా? ఇక్కడికి వచ్చి చూడలేదండి, అది వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని చూడడం సరిపోయింది కదా. మీడియా వాళ్ళందరూ మమ్మల్ని చూడడం అంటే మీడియా వాళ్ళందరినీ చూడటమే సరిపోయింది కదా, మీరు తెలుసు కదా, అంతే కదా. 11:30కి నైట్ వచ్చాను నేను, సండే నైట్. ఓకే 11:30 అయితే దాని తర్వాత పొద్దున్న 5 o'clock పడుకున్నాను నేను. 5 o'clock పడుకున్నాక మళ్ళీ 9 o'clock నిద్ర లేసాను. ప్రెస్ అన్నారు, దాన్ని ప్రిపేర్ అయిపోయి ప్రెస్ దానికి వచ్చేసాను. ఓకే అంటే నేను ఎంత గౌరవిస్తాను మీరు ఆలోచించారు. బయటికి వచ్చాక హ్యాపీగా ఉన్నారు అంటే ఆబ్వియస్ అంతే, అది చెప్తున్నా కదా. లోపల ఒక కాంపిటీషన్, వాళ్ళు మన కాంపిటేటర్స్. ఓకే దాంట్లో జెన్యున్గా సోల్కి దగ్గర అయితే ఉండేవాడిని. బయటకు వచ్చేప్పటికి నాలో సగభాగం సోల్మేట్ ఉంది, మీలాంటి సన్నిహితులు ఉన్నారు కాబట్టి నవ్వుతూ హ్యాపీగా ఉన్నాను. అది అంటే లోపల ఒక గేమ్ స్ట్రాటజీ కాబట్టి వాళ్ళతో
మంచిగా ఉండకూడదని మరి రాసిందా ఎక్కడైనా? మంచిగా కాదు, మంచి అనే ముసుగుతో ఉండకూడదని అని అనుకున్నాను నేను. మీకు అర్థమైంది తేడా? మంచి అనే ముసుగుతో ఇప్పుడు అందరూ ఉంటున్నారు చూసారా, గుడ్ బుక్స్లో ఉండడానికి ట్రై చేయండి. నేను గుడ్ అయితే గుడ్లానే ఉంటాను, అంతే తప్ప గుడ్ బుక్స్లో ఉండడానికి నటించను. చాలా సింపుల్. సంజన గారు మీకు ఫ్రెండ్ అనాలా, ఎనిమి అనాలా, ఏమనాలి? సంజన ఈజ్ ఎ కంటెస్టెంట్ అంతే. మీకు మేము అన్నది అది చెప్తున్నా కదా, షీఈ్ అ కంటెస్టెంట్ జస్ట్ లైక్ మీ. షీఈ్ అ కంటెస్టెంట్. నాకు ఫ్రెండ్ కాదు, ఎనిమి కాదు, మాకేమో భద్రశత్రుత్వం ఏమి ఉండదు కదా, నాకేమో ఆమె ద్వేషం ఉండదు. బట్ ఒక కంటెస్టెంట్గా చూసినప్పుడు ఫస్ట్ తన ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఫస్ట్ నిలబడిందే నేను స్టాండ్ తీసుకుంది. నేను చాలా మంది ఇంటి సభ్యుల విషయంలో వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నప్పుడు ప్రతిసారి నేను ఉన్నానని స్టాండ్ తీసుకున్నాను. బట్ వాళ్ళే ప్రాబ్లం అని తెలుసుకున్నప్పుడు వాళ్ళకి నేను స్టాండ్ ఎదురుగా తీసుకుంటా, వాళ్ళకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుంటా. అదే నేను చేస్తాను. చాలా సింపుల్. మీరు సంజన జర్నీ చూస్తున్నారు కదా, స్టార్టింగ్లో మీకు ముద్దు వచ్చింది, సరదాగా అనిపించింది, ఇప్పుడు మీకు అసహ్యం వేస్తుందని చాలా మంది మీ మీడియాలో చెప్పారు కదా. సింపుల్. సో మీకు ఎలా అనిపిస్తుంది? అరే మీరు దూరం నుంచి వస్తేనే మీకు అనిపించింది కదా, దగ్గర నుంచి వస్తే అదే ఏమనిపిస్తుంది చెప్పండి. చెప్పే కదండి, జీరో టాలరెన్స్. ఏదన్నా సరే నాటీ అనేది ఒక పరిధులు దాటిపోతే అది సాడిజం, సైకోయిజం అంటారు. అవునా కదా? నాటీ అనేసి అంటే అందరూ ఎంజాయ్ చేసేస్తున్నారు, కానీ ఒక్కళ్ళే ఎంజాయ్ చేస్తూ చాలా మంది బాధపడుతున్నారంటే, మనోవేదకు గురవుతున్నారంటే అది నాటీనెస్ కానే కాదు. సింపుల్. సో ఒక లవ్ ట్రాక్ కూడా నడుస్తుందని చూస్తున్నాం, అది నిజమేనా? సో మీకే అర్థమైందా లవ్ ట్రాక్ నడుస్తుందని? సో మరి ఆ ట్రాక్ ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. కానీ ఏంటంటే నాకేమనిపించిందంటే, నేను ఇంతకుముందు చూసిన బిగ్ బాస్ సీజన్స్ కానీ నేను ఇవన్నీ చూసినప్పుడు ఏ లవ్ ట్రాక్స్ కూడా మోస్ట్లీ బయటకు వచ్చి మ్యారేజ్ చేసుకుని సక్సెస్ఫుల్ అయ్యింది లేనే లేదు. సో అలాంటి నాకు ట్రాక్స్ చూసినప్పుడు ఇది ఎంత ఫేక్ రిలేషన్స్ కదా అనిపించేది. ఇప్పుడు ఒకటి మీకు అర్థమవుతుంది, మాకు కూడా అనిపిస్తుంది. బట్ వాళ్ళు చెప్పడం ఏంటి, ఇది లవ్ కాదు, ఒక స్పెషల్ బాండింగ్ ఎఫెక్షన్ ఉంది అంటున్నారు. మరి ఎన్ని రోజులు నడిపిస్తారో, లేకపోతే ఇది ఒక పాత్ర పోషిస్తున్నారా అనేది మనం చెప్పలేము. జడ్జ్మెంట్ అవ్వడం కరెక్ట్ కాదు. అవునా కదా? వాళ్ళకి నిజాలు తెలుస్తాయి కాబట్టి లోపల చూసినప్పుడు వాళ్ళ బాండింగ్ అదంతా ఎలా అనిపించింది? ఎందుకంటే కొంత అబ్నార్మల్ గా ఉంది కూడా కొంచెం తన కోసం టాస్క్లు కొంచెం ఇచ్చడం కావచ్చు, లేకపోతే ఫాల్స్ గేమ్స్ ఆడటం, తను ఎక్కువ కేర్ చేయటం, ఇవన్నీ చూస్తుంటే మీకు అక్కడ ఏమనిపించింది? అదొక జస్ట్ ఒక ఈ స్ట్రాటజీ అనుకోవాలా, లేకపోతే నిజంగానే లవ్, లేకపోతే అక్కడ వరకు ఉన్న ఎఫెక్షన్, ఏమనిపించింది? ఇప్పుడు మీరున్నారు, మీరంటే నాకు అభిమానం ఉందా, కొంత ఫ్రెండ్లీ జెస్చర్ కూడా ఉందా? ఇందాక మనం టిఫిన్ చేసేప్పుడు హరిత తినిపించగా మీకు మేము తినిపించలే కదా? లేదు. సేమ్ ఇప్పుడు అక్కడ కూడా అదే జరుగుతుంది కదా. ఒకరు తినిపిస్తున్నారు, ఇంకో తినిపించలేదు అంటే ఏంటి, ఆ ఒక పర్సన్ కొంచెం ఎక్కువ స్పెషల్ అటెన్షన్. అదే స్పెషల్ అటెన్షన్. బట్ అది అప్పట్లో అంటే ఆబ్వియస్గా అక్కడ నేను కూడా చాలా మంది థర్డ్ పార్టీస్ అయిపోయాం, ఇద్దరు మాత్రం ప్రైమరీ పార్టీస్ అయిపోయాయి కాబట్టి ఒక ట్రాక్ నడుస్తున్నట్టు అనిపిస్తుంది. అది నిజాలు ఏంటనేది మనకి టైం డిసైడ్ చేసి చెప్తుంది. టైం పట్టొచ్చు అంటారు, అంతే కదా? మనం చూడ అయితే ఒక ఎపిసోడ్, ఒక డేలో నన్ను అవమానించాడు, మోసం చేసావన్నాడు అని చెప్పి గట్టిగా అరవటం ఇదంతా జరిగింది. సో ఆ రోజు ఏమనిపించింది మీకు? అంటే వీళ్ళిద్దరు బ్రేక్ అనుకున్నారా, లేకపోతే ఏమనుకున్నారా? అసలు ఏ సందర్భంలో మోసం చేశారు, అవమానించాడు? టాస్క్ విషయంలో రీతు పవన్ ని కళ్యాణ్ మీరు మాట్లాడింది పవన్ రీతు గురించి మాట్లాడుకుంటున్నాం, మనం డిమన్ పవన్. ఇప్పుడు మీరు కళ్యాణ్ గురించి అడుగుతున్నారు. అది నేను కరెక్ట్గా చెప్పాలంటే మోసం కానే కాదు. ఎట్లా అంటే ఇప్పుడు ముందు 2 రోజులు టాస్క్లు ఏదైతే పెట్టారో ఆ టాస్క్లో నేను కూడా బ్లూ టీమ్ సభ్యునే కదా. అవునా? తనుజ గారితో ముందు రోజు ఎంత డిఫరెన్స్ వచ్చినా కూడా నామినేషన్స్లో ఆమె సంబంధం లేకపోయినా దూరి నామినేషన్స్లో మాట అనుకున్నాం. బట్ మరుసటి రోజు అనుకోకుండా ఆమెతో కలిసి నేను టాస్క్ ఆడాల్సి వచ్చినప్పుడు అసలు మాటలు కూడా లేవు. బట్ టాస్క్ ఆడినప్పుడు మాత్రం చాలా జెన్యున్గా కరెక్ట్గా ఆడినా లేదా. అయితే మా బ్లూ టీం కోసం ఎంత కన్విక్షన్తో ఆడినప్పుడు ఆ బ్లూ టీంలో ఉన్న సభ్యులు ఎవరెవరు? ఇప్పుడు కళ్యాణ్ నన్ను సార్ అని పిలుస్తారు కదా, నేనంటే అభిమానం కదా, రెస్పెక్ట్ కదా. తనుజాతో ఫ్రెండ్షిప్ ఉంది కదా కళ్యాణ్కి. బట్ బ్లూ టీంకి సపోర్ట్ ఏం చేయలేదు కళ్యాణ్, ఇమాన్యువల్, తర్వాత వేరే కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఫ్లోరా, వాళ్ళు ముగ్గురు టీం కోసమే ఆడారు తప్ప ఫ్రెండ్షిప్స్ తీసుకురాలి పిక్చర్లో లేదు. గేమ్ ఫ్రెండ్షిప్ వేరుగా మెయింటైన్ చేస్తారు. క్లారిటీ అయిపోయింది కదా. తర్వాత అయిపోయిన తర్వాత కెప్టెన్సీ కంటెండర్ అవ్వాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఒక 3 టీమ్స్ని ఇద్దరిద్దరిని చెప్పని తీసుకోవాలని చెప్పి అన్నారు కదా. ఇద్దరిద్దరిని తీసుకోవాలన్నప్పుడు తీసిస్తాగండి పర్లేదు మూత. ఇద్దరిద్దరిని తీసుకోవాలని చెప్పినప్పుడు చూసారు నా కన్సర్న్ వెంటనే నేను మాట్లాడు స్టాండ్ తీసుకుని ఇద్దరిద్దరు పిక్ చేసుకోవాలనుకుంటే వీళ్ళు ఏం చేశారు, సార్ హరీష్ గారు మీరు ఆడతారంటే నాకు బాగాలేదు, ఇంజరీ ఉంది, ఆడని డ్రాప్ అయిపోయినప్పుడు పవన్ ఆడాలని ఉంది, పవన్కి మళ్ళీ కెప్టెన్ అవ్వాలని. వీళ్ళు ఏం చేస్తారు స్ట్రాటజిక్ గా, మళ్ళీ నిన్నెందుకు కాంపిటీషన్ తీసుకుని మేము తెచ్చుకుని పెట్టుకుంటాము అని ఉద్దేశంతో పవన్ తీసేశారు. మరి పవన్ కళ్యాణ్కి ఫ్రెండే కదా. ఇప్పుడు చూడండి, తనుజ ఫ్రెండ్ అయినా కూడా, రీతు ఫ్రెండ్ అయినా, నేను సార్ అండ్ క్లోజ్ అయినా కూడా మమ్మల్ని బ్లూ టీమ్ కన్సిడర్ చేయలేదు, ఫ్రెండ్షిప్ చూపించలేదు, ఎటువంటి మీరు చూసారు కదా కన్సిడరేషన్స్ లేవు. అవునా? తర్వాత అలాగే పవన్ ఫ్రెండ్ అయినా సరే పవన్ కూడా తీసేశారు. చూసారా భలే ఉంటుంది బిగ్ బాస్ గేమ్, భలే బ్యూటీ చూడండి. అదే డ్యాన్స్ వేసి రెయిన్ డ్యాన్స్ చేసేసి
ఈ మనుషుల్ని తీసేయచ్చు అనే అవకాశం వచ్చినప్పుడు పవన్ చేతిలోకి అస్త్రం వచ్చింది. ఇప్పుడు పవన్ కి ప్రయారిటీ ఏముంటది? ఇప్పుడు పవన్ కి రీతుని ఎక్కువ ప్రయారిటీ కదా కళ్యాణ్తో కంపేర్ చేస్తే. సో రీతుని తీసేసేసారు. ఇప్పుడు రీతుని సారీ మన కళ్యాణ్ తీసేసారు. రీతు కోసం కళ్యాణ్ తీసేసారు కదా. తీసినప్పుడు ఆబ్వియస్ గా ఇక్కడ తప్పేముంది? ఇప్పుడు కళ్యాణ్ ఏమంటారు? ఇప్పుడు కళ్యాణ్ ఫ్రెండ్షిప్ కార్డు తీసుకొస్తున్నారు. అదే క్లారిటీ ఉండాలి. కళ్యాణ్ ఫ్రెండ్షిప్ కార్డు తీసుకొస్తున్నారు. మీకు అర్థమైందా? కళ్యాణ్ ఫ్రెండ్షిప్ కార్డు తీసుకొస్తున్నారు. ముందు 2 రోజులు ఫ్రెండ్షిప్ కాదు మేమే కంటెంట్ రావాలి, నేనే నా కోసం ఆడుతున్నాను అన్న మనిషి ఇప్పుడు నా ఫ్రెండ్స్ నాకు ఎందుకు రాలేదు అంటారు. ఆ ఫ్రెండ్స్ తీస్తే కదా రేస్ నుంచి, అదే ఫ్రెండ్స్ నీకు మేకే కూర్చున్నారు కదా. సో అది తప్పు. కాబట్టి కళ్యాణ్ రాంగ్ ఆ కాంటెక్స్ట్ లో. సంజన గారు ఎలిమినేట్ అయిన తర్వాత అందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఏవైతే వాల్యుబుల్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాక్రిఫైస్ చేసి మరీ సంజన గారిని తీసుకొచ్చారు. బట్ ఇది ఉందంటారా ఆవిల్లో? మీకే తెలుసు అసలు ఏంటో ఏం జరిగిందో. మీరు చెప్పాలి. నేను అప్పుడే అనుకున్నా వీళ్ళు అనవసరంగా మంచోళ్ళు అనే ముసుగులో మంచోళ్ళు అని పోర్ట్రే చేయడం కోసం బయట అన్నెసరీగా నాన్ డిజర్వింగ్ నాన్ వర్తీ పర్సన్ కోసం సాక్రిఫైస్ చేస్తున్నారు. పక్కలో బలినలా తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. అరే మీరు సాక్రిఫైస్ చేస్తున్నప్పుడు ఒక రియల్ డిజర్వింగ్ జెన్యూన్ పర్సన్ వండర్ఫుల్ పర్సన్ తీసుకొచ్చి పెట్టుకున్నారంటే ఒక అర్థం. అరే హెయిర్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఆడవాళ్ళకి, ఎందుకు కట్ చేసుకున్నారు? అది అవసరమా? కాఫీ ఆమెకి ఎంత ఇంపార్టెంట్, ఆమెనే తర్వాత నానా మాట్లాడినారుగా, అవునా? సో కాబట్టి అలాగే కెప్టెన్సీ టాస్క్ ఇమాన్యుల్ గెలుచుకున్నప్పుడు నేను ఎంత కష్టపడి ఆయన సపోర్ట్ చేశానంటే బర్నీ గారితో కూడా నేను ఫైట్లోకి వెళ్ళా. అంత చేస్తే త్రొలపాయం మీద తీసి అవతల పాడేశారు పూచకుపుల్లలాగా. సో ఎవరి కోసం చేశారు? బంధాలు బంధుత్వాలు లేకపోతే మంచి అని ప్రూవ్ చేసుకోవటం కోసం. తర్వాత ఏమైంది? వాళ్ళకి అర్థమైపోయిందిగా. ఆ 7 గుడ్లు కూడా దొంగతనం చేసింది. అదే కదా మీకు అర్థమైపోయింది. వాస్తవాలు తెలుస్తున్నాయి కదా. సో అదే చెప్తాను, నాకు ఆమె ద్వేషం లేదు. అలాంటి కంటెస్టెంట్స్ రైట్ కాదు హౌస్. బట్ కంటెంట్ వస్తుంది. మంది సాక్రిఫైస్ చేసిన తర్వాత కూడా తను గేమ్ సరిగా ఆడటం కానీ లేకపోతే వాళ్ళతో జెన్యూన్ గా ఉంటుంది అని అనిపించిందా మీకు? ఎంత జెన్యూన్ ఉంటుందో నాకు తెలియదు కానీ మాత్రం గేమ్ ఆడుతున్నారు. మీరు కోరుకుంటున్న గేమ్ ఆడుతున్నారు. కెమెరాలో వ్యూయర్స్ పబ్లిక్ కావాల్సిన ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో గేమ్ నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్ ఓపెన్ గా ఉండటం కన్నా కూడా ఇలా చిలిపి చేష్టలు తొంటరి చేష్టలు నాటీనెస్ అనే ముసుగులో హద్దులు దాటి చేస్తున్నా కూడా జనం నచ్చుతుంది. ఆమె ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరిని పోక్ చేసి ఆమె వైపు దృష్టి వచ్చేది చేసుకుంటూ కెమెరాలో కనపడేటి ఏదో ఇష్యూ ఏదో క్రియేట్ చేసుకుని కార్నర్ అవుతున్నారు. తను మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఇలా కంటెంట్ ఇస్తున్నారు. దాని చివరిలో ఏం చేస్తున్నారు? వీకెండ్ రాగానే సరదాగా చేశాను సార్ కెమెరాల ముందని చెప్పేస్తాను. మీకు అర్థమైందా? మీకు ఎంతవరకు సరదా? 7 పాపం వాళ్ళు గుడ్లు తిందామని అట్టు పెట్టి కరెక్ట్గా ప్లేట్ తిందాం అనుకుని పోతే ఈమెకి నిజంగా మనస్సాక్షి ఉండి కొంచెం అన్న జాలి హృదయం ఉంటే కొంతసేపు దాయటం వేరు, అవునా? నాటినెస్ తర్వాత అరే నీ చిన్న ప్రాంక్ అని ఇచ్చేయడం వేరు. ఇవ్వకుండా అది దొడ్లో కూర్చుని కెప్టెన్ బాత్రూమ్ కూర్చొని తిందాం అనుకున్నారంట. మరి ఇలాంటి మనిషి ఆమె కుదరలేదు. స్టోర్ రూమ్ లోకి వెళ్ళి కూర్చుంది. నాకు తెలుసా ఫస్ట్ ఫస్ట్ కట్టింది నేనే చెప్పా. నేనే లోపల చెప్పాను కదా. ఆమె స్టోర్ రూమ్ నుంచి వచ్చింది 15-20 minutes తర్వాత నాకు ఆమె మీద డౌట్ ఉంది అని చెప్పాను. తర్వాత ఆ మొహం మీద కూడా చెప్పా కదా. అంతే. బయట ఉన్న ఈ జనాలతో పోలిస్తే లోపల ఉన్న వాళ్ళు అంత డేంజరా? బయట ఉన్న వాళ్ళు ఏంటంటే కెమెరాస్ ఉండవు, 24/7 మనం చూడం కాబట్టి అంచనా వేయలేము. కానీ హౌస్లో 24/7 ఉంటాయి, కెమెరాస్ ఉంటాయి కాబట్టి మనం దృష్టి ఎప్పుడు వాచ్ చేస్తుంటుంది. కాబట్టి మూల ఉన్నా సరే మీరు అన్నారు కదా, మూల ఉన్నా సరే మూలాల్ని కదిపాను కొంతమందిని. సెంటర్లో వెళ్ళి కూర్చుంటే నేను ఓనర్ అయ్యాను రాబోయే ముందు. ఓనర్ అయి ఉంటేనా ఆ కంచుకోట ఏదైతే పెట్టుకున్నారో వీళ్ళు గోడ పుట్టాని అంతా చేసుకుంటున్నారో లోపల వెళ్ళి సెంటర్లో టేబుల్ వేసుకుని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యేవాడిని. బట్ అన్ఫార్చునేట్లీ వచ్చేసేయటం జరిగింది. మీరు చూసారు కదా ఏం జరిగింది మన మంచి కోసం. అక్కడ అంటే మీకు కొంచెం ఓసిడి నీట్నెస్ ఎక్కువ, రైట్? సో స్టార్టింగ్ నుంచి కూడా ఫ్లోరా గారికి చాలా హెల్ప్ చేశారు, సంజన గారికి షాంపూ విషయంలో కావచ్చు, అన్నిటి విషయంలో కూడా మీరు చాలా హెల్ప్ చేశారు. ఓకే, ఫుడ్ విషయంలో మీరు ఒక క్యాప్ పెట్టుకొని అంటే హెయిర్ కింద పడద్దు అని చాలా జాగ్రత్తగా చేశాను అన్నారు కదా. అసలు హెయిర్ ఎక్కడుంది? ఓసిడి అన్నారు. దీని నేను డెఫినేషన్ చెప్తా. 32 పళ్ళల్లో 16 పళ్ళు మాత్రం తోకుని 16 వదిలేయండి. 32 పళ్ళు తోముకుంటే ఓసిడి అనుకుంటే అందరికి ఓసిడి ఉన్నట్టే. జాగ్రత్త. అదే చెప్తున్నా. స్నానం చేసినప్పుడు సగం భాగం మాత్రమే సోప్ తో కడుక్కొని స్నానం చేసి మిగతా కూడా చేసేస్తున్నానంటే ఓసిడి అనుకోవాలి. ఏ పని చేసినా మొత్తం పూర్తిగా పర్ఫెక్ట్ గా జాగ్రత్త చెయ్యాలి. ఓసిడి అయితే మీరు నాకు ఇంటర్వ్యూ కోసం ఇంటికి ఇల్లు చంద్రబందర్ ముందు నీట్గా లేదని చెప్పానా లేదా?
ఓసిడి కాదండి. యా ఓకే అదే ఏమి చేయకపోతే జాగ్రత్త ఏమి okay చేయకూడదు, means చేస్తే చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా చేసుకోవాలి. జనరల్ గా ఆయన నేచర్ So, సో ఇప్పుడు ఇప్పుడు మీరు అడిగి ఆర్గనైజ్డ్ వేరు, ఓసిడి వేరు. సో థింగ్స్ అనేవి ఆర్గనైజ్డ్ గా ఉండాలి, నీట్ గా ఉండాలి. ఇప్పుడు మీరు హెయిర్ చూసారు కదా, Hmm. నేను హౌస్ లోకి వెళ్ళినప్పుడు 6th వెళ్ళాను కదా, అవును. 6th వెళ్ళినప్పుడు నాకు హెయిర్ అంత షేవ్ లేదు. కదా షేవ్ తో ఉన్నాను కదా నేను పూర్తిగా. 6th వెళ్ళినప్పుడు ట్రిమ్ తో ఉన్నప్పుడు 3rd వీక్ కదా నేను కుకింగ్ లోకి వెళ్ళింది. 3rd వీక్ అంటే ఎన్ని రోజులు గడిచి ఉంటాయి, హెయిర్ కొంచెం పెరుగుంటది కదా. ఇప్పుడు 5th వీక్ లో ఉన్నాం కదా. అంటే ఊడిపోయే అంత పెరుగుంటుంది అనొచ్చా? అరే నేను Sorry. నిన్న వేరే ఛానల్లో కూడా అడిగితే నేను బట్ కాసా, హెయిర్ పెద్ద పెద్ద హెయిర్ స్టాండ్స్ అయితే ఊడిపోయింది కనపడుతుంది, చిన్నదైతే కొంచెం విజిబిలిటీ తగ్గుతుంది, ఇంకా చిన్నది కూడా ఉడుతుందండి. మన అండర్ న్యూట్రిషన్ Okay. అలాగే నేను డైట్ లో ఉన్నాను కదా, ఫుడ్ నేను తీసుకుంటూ మధ్యలో మీరు చూసారు కదా ఒక వీక్ కూడా ఫుడ్ తినలేదు నేను. ఆటోమేటిక్ ఏమవుతుందంటే మన హెయిర్ బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ దొరకనప్పుడు హెయిర్ ఫాల్ అనేది సహజం. ఈ చిన్నది కూడా నాకు ఎలా తెలుస్తుంది, నాకు ఉంది హెయిర్ పెరుగుతూ మొదలైంది కదా. అయితే నేను పడుకున్నప్పుడు దిండు మీద పొద్దున్న లేచినప్పుడు మనకి కనపడుతుంది, నాకు కనపడేది అరే హెయిర్ ఉడుతుంది నాకు అర్థమైపోయింది. ఓకే, ఎందుకని నేను ఫుడ్ ప్రాపర్గా తీసుకోవట్లేదు, న్యూట్రిషన్ ప్లస్ నాట్ ఓన్లీ దట్ హెయిర్ ఒక్కటే కాదు, మనం దిండు కాకుండా టవల్తో తల తుడుచుకున్నప్పుడు కూడా కనపడుతుందో తెలుస్తుంది కదా. సో నేను నోటీస్ చేశాను కాబట్టి నేను అది వేసుకుని సాధ్యపడినప్పుడు అది వేసుకుని చేశాను అంతే తప్ప గుండు పూర్తిగా షేవ్ చేసుకుని గుండు చేయించుకున్నాక హెయిర్ పడుతుందంటే అది అతిశయోక్తిగా ఉండేది. అలా కాదు, 3వ వారం. అర్థమైందా? క్లియర్ అనుకుంటా కదా. మీరు కావాలంటే ఆ టైంలో హెయిర్ ఎంత ఉందో మీరు చూడండి, కావాలి వీడియోస్లో మీకు అర్థమైపోతుంది. ఓకే, హరిత హరీష్ గారు ముక్కోపి, ఎవ్వరు చెప్పినా వినరు, నాగ్ సార్ చెప్పినా కూడా, అంటే హౌస్ మేట్ చెప్పినా కూడా వినరు, నాగ్ సార్ చెప్పినా కూడా వినరు అనేది ఒక టాక్ ఉంది, దానికి ఏం చెప్తారు? నేను శివుళ్ళు అంటోని, ఓకే, కోపం ఎక్కువ, బోలాతనం ఎక్కువే, అన్నీ ఎక్కువే. ఓకే, చెప్తే వింట అనేది ఉండదు. ఐఎమ్ వెరీ గుడ్ లిజనర్, వింటా, కానీ విని ప్రాసెస్ చేసుకుని అనలైజ్ చేసుకున్న తర్వాత నా దగ్గర బలమైన కారణం ఉన్నప్పుడు ఐ స్టిక్ టు మై ఆర్గ్యుమెంట్ అండ్ మై స్టేట్మెంట్, అంతే. మరి రెండు చెప్తే వినలేదని మీరు అన్నారు కదా, అదేంటో మీరు చెప్పండి పాయింట్స్. రెండు అంటే సాటర్డే సండే కావచ్చు, నాగ్ సార్ చెప్పేది ఎక్కడ కూడా మీరు సార్ కూడా హరీష్ హోల్డ్ ఆన్ అని చెప్తున్నా కూడా మీరు మాట్లాడుతూనే ఉండి, ఐ థింక్ 3rd వీక్ నుంచి కొంచెం మీరు మాట్లాడడం తగ్గించారని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటి నుంచి హౌస్ మేట్స్ ఎలా ఉన్నారు ఏంటది మీకు అర్థమైంది కాబట్టి. అంతకుముందు వరకు కూడా అసలు మాట్లాడుతూనే ఉన్నారు, ఎదుటి వాళ్ళు చెప్పేది వినట్లేదు, ఆఖరికి నాగ్ సార్ చెప్పినా కూడా వినట్లేదు. మరి దానికి ఏం చెప్తారు? నేను కాదు, అక్కడ వేరే కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో సార్ మాట్లాడుతుంటే కూడా మధ్యలో లేచి అల్లరిగా సరదాగా సార్ అది కావాలి సార్ ఇది కావాలి సార్, మీరు వేరే కంటెస్టెంట్ పద్దాక చేతులు సార్ మాట్లాడుతున్నప్పుడు ఇంటరప్ట్ చేస్తాం మీరు చూసి ఉండొచ్చు. అవును, కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి వీక్ మోస్ట్ ఎఫెక్టెడ్ కంటెస్టెంట్ నేనే. మోస్ట్లీ నా మీద జరిగినప్పుడు నా స్టాండ్ నేను తీసుకోకుండా సైలెంట్గా ఉంటే మౌనం అర్ధాంగీకారం అంటారు. మీ దాకా ఖచ్చితంగా వస్తుంది, నాగ్ సార్ ఖచ్చితంగా మీతో మాట్లాడతారు, రైట్? మాట్లాడేంత వరకు కూడా మీరు ఆగకుండా మీరు కూడా హ్యాండ్స్ రైస్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి కదా. హ్యాండ్స్ రైస్ చేసా కానీ ఎప్పుడు ఇంటరప్ట్ చేసి నా అంతటి లేచి నీ తొత్తరతో మాట్లాడాలి. ఫస్ట్ 2 వీక్స్ మాట్లాడారు, అలా లేదు. చూసాం కదా మేమందరం. కన్నా ప్లీజ్ యూ ప్రూవ్ ఇట్. ఓకే, మీరు ఏమంటది యా, అర్థమైందా? రెడ్ ఫ్లవర్ ఇష్యూలో నాగ్ సార్ అడుగుతున్నప్పుడు మీరు మాట్లాడేస్తున్నారు, అటు సైడ్ ఇమాన్యుయల్ మాట్లాడుతున్నారు, ఒక 2-3 హౌస్ మేట్స్ మాట్లాడుతున్నారు. ఓకే, వాళ్ళకి కొంచెం ఆలోచన లేకపోయినా మరి మీకైనా ఉండాలి కదా అని కింద కామెంట్స్ లో పెట్టే వాళ్ళకి ఏం చెప్తారు? దేని గురించి ఆలోచన ఉండాలి? రాంగ్ ఎలిగేషన్ నా మీద వేస్తున్నారు. దాని ముందు రెడ్ ఫ్లవర్ ముందు మాట్లాడింది ఏంటి? గుండంకుల్ సరదాన అది ఇది అన్నారు, ఆల్రెడీ ఒకటి వేసేస్తారు. ఓకే, బాడీ షేమింగ్ ఏదైతే ఉందో జస్టిఫై చేస్తారు స్మార్ట్ గా. ఓకే, నెక్స్ట్ దానికి కౌంటర్గా రెడ్ ఫ్లవర్ అనే దానికి వచ్చినప్పుడు ఆ సంభాషణ ఆల్రెడీ నడుస్తున్నప్పుడు అది ఒక మనిషి మీద ముద్ర వేసినప్పుడు ఆవేదన ఉంటుంది కదా. ఓకే, ఆవేదన నుంచి వచ్చే మాటలు మన వర్షం చెప్పుకోవాలని చెప్పుకునే తప్ప ఈ డిస్రెస్పెక్ట్ కానే కాదు. ఓకే, అంతే సింపుల్. అసలు బిగ్ బాస్ కి అర్హుడు కాదు హరిత హరీష్, అసలు ఎందుకు వెళ్ళాడో కూడా తెలియదు అనే వాళ్ళకి ఏం చెప్తారు? అర్హున్నా కాదా అనేది టైం డిసైడ్ చేస్తుంది. ఓకే, చాలామంది నేను మోస్ట్ డిజర్వింగ్ పర్సన్ అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలా అనే వాళ్ళకి దాని సమాధానం చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు బయట. మోస్ట్ డిజర్వింగ్ పర్సన్ ఈయనే, ఎందుకంటే మోస్ట్ జెన్యూన్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు సరైన సమాధానం ఇచ్చేస్తారు, అంతే అయిపోయింది. మీకు ఎలా అనిపిస్తుంది హరిత గారు? అంటే లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది, ఇక్కడ ఎలా ఉన్నారో ఆయన అక్కడ అలాగే ఉన్నారు అని చెప్పారు. సారీ, ఇంకో మధ్యలో ఇంటరప్ట్ చేస్తుంది, ఇంకొక మాట చెప్పాలి.
నిజంగా నేను అర్హుని కాదు. ఎందుకంటే నేను అవసరాల నోట్ కోసం చేసుకోవచ్చా ఈ ఆన్సర్? నేను నిజంగా అర్హుని కాదు. నేను నిజంగా ఏంటంటే ఫేక్ గా బంధుత్వాలు, ఫేక్ ఫ్రెండ్షిప్స్, మాస్క్ తో ఉంటూ లౌక్యం అనే ముసుగుతో గుడ్ బుక్స్ లో ఉండాలి అని చెప్పి ఒపీనియన్లు ప్రెజెంట్ చేయకుండా సేఫ్ గేమ్ ఆడే లక్షణాలు నాకు లేవు కాబట్టి నేను అర్హుని కాదు. అంటే మీరు మొత్తం కోట్ చేయండి, ఓకే ఖచ్చితంగా నోట్ చేస్తాము. ఇదంతా కోట్ చేసి మొత్తం చెప్పండి. ఇలాంటి క్వాలిటీస్ నా దగ్గర లేవు. ముక్కు సూటిగా ఉండి స్ట్రైట్ ఫార్వర్డ్ గా జెన్యున్ గా ఫెయిర్ గా ఉన్నాను కాబట్టి నేను బిగ్ బాస్ కి పనికిరాను అని మీరు అనుకుంటే నేను అర్హుని కాదు. అంటే బిగ్ బాస్ లో మీరు తప్ప ఎవ్వరు కూడా జెన్యున్ గా ఆడట్లేదా? మీకు ఏమైనా ఫేవరెట్ కంటెస్టెంట్ ఉన్నారు జెన్యున్ ఉన్నట్టు మీకు అనిపిస్తున్నారు? ఇన్ని రోజులు చూస్తున్నారు మీరు మీడియాలో ఉన్నారు కదా. ఒక పూరి పెట్టించేసేసి పూర్తిగా ఇన్ఫర్మేషన్ లాక్కోవాలనుకుంటున్నారా? పూరి వరకు పరిగెత్తించాలనుకున్నారా? అలా కుదరదు. మీరు చెప్పండి, ఒక జెన్యున్ కంటెస్టెంట్ మీకు కనబడుతున్నారా? మీరు చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకే మీరు డ్రింక్ తాగండి, అప్పులోపు హరిత గారితో మాట్లాడండి ప్లీజ్, మాట్లాడు. మీకు ఎలా అనిపించింది? అంటే ఇక్కడ ఉన్నట్టే ఆయన అక్కడే ఉన్నారు అని ఒక సందర్భంలో మనం మాట్లాడుకున్నాం, కానీ ఇంకొక సందర్భంలో ఇక్కడ ఉన్నట్టు అక్కడ లేరు, ఆయన కొంచెం ఇంకా ఓపెన్ అవ్వలేదు, అంటే నలుగురితో జోక్ హ్యాపీగా ఉంటారు ఫన్గా, కానీ లేరు అనేది కూడా మనం అనుకున్నాం. సో ఎలా అనిపించింది మీకు? అదే అక్కడ లేరు అంటే ఆ సందర్భం ఏంటిది? ఎందుకంటే వెళ్ళినప్పటి నుంచి సేమ్ అదే జోనర్లో లేరు, ఆయన డల్ అయ్యారు. ఎందుకని? దానికి కారణం ఏంటి? సో అందరు హౌస్ మెంబర్స్ అందరు కలిసి ఒక ఎలిగేషన్ వేసేసి క్యారెక్టర్ అసాసినేషన్ లాగా చేసేస్తే మనిషిని, నేను చెప్పా కదా ఇంతకుముందు కూడా, ఇప్పుడు ఆ 14 మెంబర్స్ ఒక మనిషి మీదకి అలా ఒక నెరేటివ్ సెట్ చేసేస్తే అసలు ఎవరు కూడా వచ్చి అసలు ఎందుకు ఇలా ఉన్నారు, అసలు ఏం జరిగింది? ఓకే మమ్మల్ని అడిగారు, ఏదో మేము హ్యాండ్ రేస్ చేసాము, బట్ అట్లీస్ట్ మీరు చెప్పండి. ఎందుకంటే అది ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్ ఒక ప్రియా గారితో ఒక్కటేనే జరిగింది, మిగతా వాళ్ళకి అసలు ఎవ్వరికీ తెలీదు. ఏదో ఒక 1 minute ఈ కాంటెస్ట్ చెప్పాలి, నేను ఎంత కరెక్ట్గా స్టాండ్ తీసుకుంటూ చెప్పాలి. లాస్ట్ వీక్ మీకు వీకెండ్ ఎపిసోడ్ అప్పుడు తనుజ అండ్ సంజన గారి విషయంలో పోప్ ఇష్యూ జరిగింది, గుర్తుందా మీకు? తనుజ అండ్ సంజన విషయం పోప్ ఇష్యూ గురించి బయటకు వచ్చినప్పుడు మీరు నోటీస్ చేశారు లేదో, ఈ ఇమాన్యుయల్ హోస్ట్ గారు ఏమంటే దానికి ఏదంటే తానంటే తందానా, తన ఒపీనియన్ చెప్పాల. మరి తనుజ ఫ్రెండ్ కదా, కానీ నేను మాత్రం తనుజతో నాకు ఎటువంటి ఒపీనియన్ ఉన్నా కూడా పక్కన పెట్టి అక్కడ మొత్తం జరిగింది చాలా క్లియర్గా కులంకసంగా చెప్పాను. పక్కలో బల్యం అని ఎందుకన్నానంటే సంజన తప్పు సార్, బికాజ్ ఎందుకనంటే ఆమెకు ఆకలేస్తుంది. నా దృష్టిలో 14 మంది 13 మందిని సమానంగా చూడాలనుకుంటాం. ఫోన్లే తనకు ఆకలేస్తుంది పెడదాం అనుకుంటే ఆమె పెట్టే టైం కూడా ఇవ్వదు, కంగారు పెట్టేసేసి తన సొంత ఇల్లు అనుకుంటుంది. ఇక్కడ మనందరి ఇల్లు అయితే ఆ ప్రాసెస్లో పోపు పెట్టడానికి కావాల్సిన ఏదైతే దినుసులు ఉన్నాయో అవి లేవు. అయినా లేకపోయినా సరే కందిపప్పుతో పెట్టాలా, దేంతో పెట్టాలంటే పెట్టు 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 అని చెప్పి హడావుడు పెట్టేస్తే మనిషి ఊపిరి పీల్చుకోనివ్వదని చెప్పి తనుజ రైట్ కాదు, తనుజ పక్షాన్ని స్టాండ్ తీసుకున్నాను. చూసారా మీరు? దట్ ఈజ్ మీ. ఏది ఒక చిన్న విషయం అపార్థం చేసుకోకూడదు, తనుజ విషయంలో రైట్ ఉంది కాబట్టి రైట్ అని చెప్పారు. కానీ ఒక మనిషి మీద క్యారెక్టర్ మీద ముద్ర పడుతున్నప్పుడు ఎవ్వరు స్టాండ్ తీసుకోలేదు. అలాంటి మనుషుల మధ్యలో ఉన్నప్పుడు నేను ఎలా ఉంటాను అనుకుంటున్నారు మీరు? సింపుల్ అంతే. అంటే మీ క్యారెక్టర్ని కొంచెం బ్యాడ్ చేశారు అంటే ఓన్లీ ఒక 2-3 సందర్భాల్లోనే జరిగింది తప్ప మీరు ఏదైతే ఈ 4 వీక్స్ ఉన్నారో 4 వీక్స్ డైలీ జరగలేదు కదా. ఈ ఉదాహరణకి మీ చూపు అంతా ఇందాక నుంచి వేరే వాళ్ళ పాకెట్ ఏదైతే ఉందో ఆ పర్స్ మీద ఉందండి మీరు నొక్కేస్తున్నారని ఒక ముద్ర మీ మీద వేసాం అనుకో, తీసుకుంటారు, మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఒక్క సరదా చిన్న విషయం యాక్సెప్ట్ చేయరు కదా. అంటే అది పర్సనల్ విషయం, అది వేరేది కదా. అదే చెప్తున్నా, క్యారెక్టర్ అసాసినేషన్ అంటే ఏంటి? మనకి అట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ క్యారెక్టరే కదా. నాకు క్యారెక్టర్ విషయంలో 4 ముద్రలు వేసారు అక్కడ. మరి ఎలా తీసుకుంటానండి? స్ట్రాటజీ అనుకోవచ్చు కదండి, ఎందుకంటే ఒక గేమ్ అది. ఏంటి ఒక మనిషిని షోలో అది చెప్తున్నా, షో కొంచెం ఎథిక్స్ ప్రిన్సిపల్స్ మోరల్స్ ఉండాలి కదా. ఒక మనిషిని పడగొట్టడానికి కోసం ఒక మనిషి మీద తన రియాలిటీ షో కదా, రియల్ లైఫ్ ఎఫెక్ట్ అయ్యేంత లేనిపోయిన అబాండాలు వేస్తారా, ముద్రలు వేస్తారా, ట్యాక్స్ వేస్తారా? ఇది ఎంతవరకు సమంజసం మీరు చెప్పండి. మీరు అన్నది ఓకే, నేను ఒప్పుకుంటాను, కానీ అక్కడ ఇమాన్యుయల్ సారీ చెప్పాడు, నాగ్ సార్ కూడా చెప్పించారు, అదంతా అయిపోయిన తర్వాత కూడా మీరు లోపల పెట్టుకున్నారు అని అందరికీ అనిపించింది అని చెప్పొచ్చు. మరి దాని గురించి ఏం చెప్పారు? లోపల పెట్టుకుని ఉంటే ఓకే, తనతో చేపించే వర్క్స్ ఏదైతే ఉన్నాయో వర్క్స్ చేపించేప్పుడు నేను మిగతా కంటెస్టెంట్ లాగా పర్సనల్ గ్రడ్జెస్ చూపించలేదు. తను హౌస్ క్లీనింగ్ చేసే వాళ్ళు నేను ఎక్స్ట్రా వర్క్ ఇవ్వడం కానీ, తను ఇబ్బంది పెట్టడం కానీ, ఏదైనా దూషించడం కానీ ఇలాంటి ఏమి చూపించాలా, పర్సనల్ వెండేటా చూపించాలా.
తను వర్క్ చేస్తున్నప్పుడు కోఆపరేట్ చేస్తూనే ఉన్నాను. తను చేసిన తప్పు లిమిట్స్ క్రాస్ చేసి బాడీ షేమింగ్ చేయటం కానీ, ఓకే ఆడవాళ్ళని తక్కువ చేస్తున్నట్టు, ఆడవాళ్ళని మాత్రమే మాట్లాడతారు లేకపోతే ఫైట్ చేస్తారని పోర్ట్రే చేస్తారంటే ఫస్ట్ ఆడవాళ్ళని తక్కువ చేసినట్టు, తర్వాత ఇద్దరు మగవాళ్ళు ఒక ఆడవాళ్ళతోనే కదా నాకు విభేదం వచ్చింది. సో మొత్తం తను చాలా విషయాల్లో తను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సంజన చాలా ఒక విషయంలో ఆడవాళ్ళని చాలా కించపరిచి చూస్తారన్నప్పటి నుంచి సంజన దూరంగా అడ్డు పెట్టేసేసాను. కానీ అది ప్రూవ్ చేసుకోవాల్సిన ఆ బాధ్యత మీ మీద. ఎట్లా ప్రూవ్ చేయను? ఆ కెమెరా ఫుటేజెస్ మొత్తం ఉంది ఎవరి దగ్గర? మా ఇంట్లో ఉంది హార్డ్ డిస్క్. ఎక్కడ ఉంది? ఎవరు ప్రూవ్ చేయగలరు? బిగ్ బాస్ కదా, వాళ్ళే నేను తప్పు చేశారని చెప్పి మరి ఎలా ఇన్పుట్ వెళ్ళిందో, వాళ్ళు ఎటువంటి మిస్కమ్యూనికేషన్ మిస్అండర్స్టాండింగో తెలియదు. కానీ ఇలా పోర్ట్రే అయినప్పుడు నేను ఎవరు చెప్పుకోను. సాక్షాత్తు నేను అభిమానించి ఆరాధించే దేవుడే ఒకరు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాసే నన్ను ఇదేం చెప్పి ఒక రకమైన సిచ్యువేషన్లో పెడితే ఎవరు చెప్పుకుంటాం? మనం పూజించే దేవుడే మనం శపిస్తే మనం ఏం చేస్తాం? నేను అదేగా చేసింది, ఇంకేంటి? అంటే బిగ్ బాస్ చూపించేది అంతా కూడా ఓన్లీ హాఫ్ ఫుటేజే, అది కూడా మిమ్మల్ని కొంచెం నెగిటివ్ గానే చూపిస్తున్నారా అని నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను. అదే అంటున్నాను కదా, ఇప్పుడు ఆ పరిస్థితుల్లో అలా ఎలా చూపించగలిగారు, ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఎన్నో కెమెరాస్ ఉంటాయి, ఎంతో కంటెంట్ కవర్ చేస్తుంటారు కదా, మరి అంత స్కోప్ దొరికిందా దొరకలేదా, లేకపోతే అర్థాలేంటో పరమార్థాలేంటో వాళ్ళకి తెలియాలి, ఆ దైవం తెలియాలి. కూడా తీసుకొచ్చి ఎటువంటి టాపిక్స్ తీసుకొస్తారంటే, అంటే మేబీ వీకెండ్స్ లో మోస్ట్లీ, సో బయట జనాలకి ఎట్లాంటి నెరేటివ్ సెట్ అయిందో, బయట జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆర్ ఎటువంటి దృష్టితో చూస్తున్నారో ఆ పాయింట్స్ తీసుకొస్తారు. సో ఆ టైంలో ఆబ్వియస్లీ, సో డెఫినెట్గా అది జనాలు చూసే షోనే కాబట్టి, సో ఆబ్వియస్లీ బిగ్ బాస్ గారు బయట ఏదైతే నడుస్తుందో ఆబ్వియస్లీ ఆ పాయింట్స్ రేస్ చేయాలని చెప్పి చూస్తారు. సో ఈ విషయంలో కూడా నా కన్సర్న్ ఏంటంటే, ఇప్పుడు సగమే చూపించారు, అసలు ఆడవాళ్ళనే టాపిక్ రేస్ చేసింది ఎవరు? ఎటువంటి సంబంధం లేని సంజన ఆమెను అడగలేదు, ఆమె హ్యాండ్ రేస్ చేయలేదు, ఆమె మధ్యలో అంటారు తొత్తర నిందా వాడుతున్నారు కదా శ్రీజ విషయంలో. సో ఈవిడ కూడా అదే తొత్తరతో ముందుకు వచ్చేసేసి, తొత్తర కాదు ఆమె క్లియర్ గా చెప్పారు కాబట్టి చాలా ఫుటేజెస్ మీకు ఇక్కడ దొరుకుతాయి. ఒక మనిషిని ఆమె టార్గెట్ చేస్తే, సంజన గారు టార్గెట్ చేస్తే పర్సనల్, మీరు చూసారు ఫ్లోరా విషయంలో మోసుకురమ్మని అన్నారా, తర్వాత ఒక మనిషిని ఆడవాళ్ళ గాజులు చీర కట్టున్నాం అని చెప్పి ఒక మాట ఇష్టం వచ్చేటట్టు ఆమె ప్రతిసారి జారదనుకున్నప్పుడల్లా నోరు జారారు, దిగజారారు కూడా. ఇక్కడ రాము అలాగే ఇంకొంతమంది ఎవరైతే ఉన్నారో సుమన్ గారు, బర్నీ గారు, వీళ్ళందరూ కూడా ఒక సేఫ్ గేమ్ ఆడుతున్నారు అంటున్నారు, అది నిజమేనా? అంటున్నారని మీరే చెప్పేస్తున్నారు. అంటున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాను నేను. అంటున్నారు అనేసారు అనలేదు, అంటున్నారు అని అంటున్నారు. అంటే వాళ్ళకి అనిపిస్తుందనే కదా, సో నాకు కూడా అనిపిస్తుంది కదా, సింపుల్. అంటే మేము చూసేది ఒక కాబట్టి 24/7 ఉన్నారు కాబట్టి, అండ్ అక్కడ మోస్ట్లీ పీపుల్ అంతా కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారు, మీరు తప్ప. నా గురించి నాకు తెలుసు కాబట్టి. మీరు చూసారు కదా, నేను గేమే ఆడలేదని మీరే అంటున్నారు కదా. సేఫ్ ఏముంది? సేఫ్ గా ఉంటే ఈ పాటికి సేఫ్ అయ్యి అక్కడే ఉండేవాడిని కదా. వాళ్ళ మధ్యలో కూర్చొని నేను కూడా పొద్దున మర్చిపోయాను, ఇన్స్టాగ్రామ్ లో ఒకరు ఎవరో పెట్టారు, ఏంటి తెలుసా, ఈ అన్నగారి కుటుంబం అని చెప్పి ఒక చార్ట్ వేసి పెట్టారు, ట్రీ హైరార్కీ పెట్టారు. అన్న ఎవరు, తమ్ముడు ఎవరు, అమ్మ ఎవరు, నాన్న ఎవరు, ఎన్ని పెట్టిన తర్వాత ఒకళ్ళు ఎవరో కామెంట్ లో అడిగారు, మరి హరీష్ గారు ఉంటే ఏమయ్యేవాళ్ళంటే ఆయన బర్నీ గారికి నాన్న అయ్యేవాళ్ళు అని చెప్పి పెట్టారు. బర్నీ గారు ఎప్పుడైనా మిమ్మల్ని నాన్న అన్నారా? అంటే వాళ్ళ ఉద్దేశం అర్థమైంది మీకు? అందరికి మించి ఫాదర్ లాంటి గాడ్ ఫాదర్. ఎందుకని గాడ్ ఫాదర్ ఎవరితో మాట్లాడుకుంటూ ఒంటరిగా కూర్చుంటారు కదా, అది మీరు అర్థం చెప్పారు. అర్థమైందా? కానీ ఎటకారం ఎక్కువగా ఉంది హరీష్ గారికి అంటే ఏం చెప్తారు? అది ఎటకారం కాదు, మమకారంతో కూడా చమత్కారం. అది అర్థం కదా? ఎటకారం మీకు లోపల కనపడింది? కనపడలేదు. అసలు లోపల నాలో ఉన్న చమత్కారాలు ఏం చూడలేదు మీరు, హ్యూమర్ చూడలేదు మీరు. మోస్ట్లీ కొన్ని సందర్భాలు కొంచెం చూస్తుంటారేమో. ఇప్పుడు మీరు ఇన్ని రోజుల నుంచి నన్ను చూస్తున్నారు కదా, నేను ఎటకారం చేస్తున్నారా, సరదాగా చమత్కారం మమకారం చూపిస్తున్నాను? అంటే బిగ్ బాస్ లో అయితే మాకు ఆ చమత్కారం ఎటకారం అవేం కనిపించలేదు, బయటకు వచ్చాక ఎటకారం కనిపించింది. అది చెప్తున్నా కదా, ఎటకారం కన్నా కూడా చమత్కారంగా సరదాగా మమకారం ఉన్న మనుషుల మధ్యలోనే వాడతా, అంతే తప్ప ఎవరిని డిగ్రేడ్ చేయను, ఎవరు తక్కువ చేయను. బికాస్ ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ టు మీ. అది ఇవాళ రోజున ఎంతో మంది నా గురించి ట్రోల్ చేస్తూ రకరకాలుగా వ్యక్తిగతంగా దూషించినా కూడా ఒక్కళ్ళు కూడా తిరిగి నేను ఇవాళ రోజున ఒక్క రిప్లై నేను కావాలంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి పెట్టచ్చు, ఇవాళ రోజు కూడా పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళు పిఆర్డీ మోల్ కానీ లేకపోతే నా గురించి అపార్థం చేసిన వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళ వ్యక్తిత్వానికి వదిలేస్తున్నారు. రేపొద్దున వాళ్ళే అరే తప్పు చేసాం ఈ మనిషి విషయంలో, వెయిట్ అండ్ వాచ్ అండి.
సమయం చెప్తుంది కదా సమాధానం నేను ఏంటనేది. అంటే మీరు బిగ్ బాస్ లో ఉన్నారు, ఇంకా మిమ్మల్ని ఆడియన్స్ చూస్తారు అంటే తప్పు చేసాం మనం అనే ఫీలింగ్ వస్తుంది. మీరు ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చేసాక ఎవరికి అనిపిస్తుంది? ఆ ప్రూవ్ ఎవరు చేసుకోవాలి? ఎవరు? నేను చెప్తున్నా కదా, బయటకు వచ్చినాక మీడియాకి నేను ఇచ్చే ప్రెస్ మీట్లు కానీ, ఇప్పుడు మీ మీడియాలో ఛానల్స్ వచ్చి మాట్లాడింది కానీ, బయటకు వచ్చి మాట్లాడుతున్నాను కదా, ఇంకా నేను అరే ఇంకా ఎందుకు మాట్లాడుతున్నారు ఇతను, కామ్ ఉండాలి కదా. మాట్లాడటం వల్ల మా సభ్యులు ఎవరైతే ఉన్నారో పిఆర్లు నడిపిస్తున్నారు కదా, వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది కదా. సో ఏంటంటే కౌంటర్ అటాక్ చేయాలని చెప్పి కావాలని లేనిపోయి ట్యాగ్లు వేసి రకరకాల బాడీ షేమింగ్ చేస్తున్నారు. ఐ డోంట్ మైండ్ అండి, అర్థమైందా? అసలు అది పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది, పాసింగ్ క్లౌడ్స్ వెళ్ళిపోతాయి, సింపుల్ అంతే. లేదా కొంతమంది పైచాచికి ఆనందం ఉన్న సాడిస్ట్ సైకోజులు ఉంటారు సొసైటీలో, వాళ్ళు నేను ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళగా పూర్తిగా పర్సనల్ రిమార్క్స్ అటాక్ చేస్తున్నారు. నాకు అసలు ప్రాబ్లమే లేదు, అర్థం కాదా, సింపుల్. అంటే ఇందాక స్టార్టింగ్ నుంచి కూడా మీరు పిఆర్ టీం కొంతమంది ఇలా టార్గెట్ చేశారు అన్న వేలో చెప్తున్నారు కదా, అసలు ఎవరు పిఆర్, ఎవరికి ఏంటి, అసలు ఏంటి మీ దాకా ఎలా వచ్చింది? నేను సర్వాంతరయామిని దేవుడిని అయితే ఎవరు పిఆర్ ఎంతమందో మొత్తం చెప్తా, అలా కాదు కదా. మీకు అనిపించలేదు మీ మీడియా వాళ్ళే ఎంత క్లోజ్ గా ఫాలో అయ్యే వాళ్ళు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమనంటే, సార్ ఇలా పిఆర్ వాళ్ళు పర్సనల్ గా మీరు బయటకు వచ్చి మీడియా ఇంటర్వ్యూస్ లో మేము అడిగామని ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, మీరు లోపల మొత్తం చూసి వచ్చారు కదా, మొత్తం అంతా ఎక్స్పోజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు నచ్చక వాళ్ళ మెంబర్స్ కాపాడుకుంటా కోసం ఎదురు దాడి మీ మీద చేస్తున్నారని చెప్పారు. ఎదురు దాడి మీన్స్ అంటే నా గొంతు నొక్కేయడం కోసం, వచ్చేసాక నా మోరల్స్ దెబ్బతీసి గొంతు నొక్కేస్తే నేను వచ్చి ఛానల్స్ కి ఇంటర్వ్యూస్ ఇంట్లో కూర్చుంటా కామ్గా, ఆ రోజు మూల కూర్చున్నా కదా ఇంట్లో, అలాగా నేను దిగులతో కూర్చుంటాను అనుకుంటున్నారు. అంటే మిమ్మల్ని గొంతు నొక్కేసి ఇదంతా అన్నారు కదా దాడి అనేది, హౌస్ మేట్ కి ఏమన్నా చెప్పారా? పిఆర్ఓ ఏమన్నా హౌస్ మేట్ కి లోపల ఉన్న హౌస్ మేట్స్ కి చెప్పారా? పిఆర్ఓ అంటే వాళ్ళు మాట్లాడుకుని పిలవలేదు, యాక్చువల్గా పిలిచి మధ్యలో కూర్చొని చూడమని తెలుసా మాకు, మీ మీడియా వాళ్ళు చెప్పిన సమాచారం అండి ఇది. బయటకు వచ్చినాక ఇలా ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు మీ మీడియా వాళ్ళు చెప్పారు, సార్ ఇలా మీరు మా ఛానల్స్కి వచ్చి మాకు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కదా, ప్రెస్ మీట్లో మీరు అందరిలా కాకుండా గుడ్ బుక్స్లో ఉండడానికి కోసం ప్రయత్నం చేయకుండా ఏం జరిగిందో మొత్తం ఎక్స్పోజ్ చేసి చెప్తున్నారు కాబట్టి అది నచ్చక పిఆర్ వాళ్ళు మీ మీద ఎదురు దాడి చేస్తున్నారు వీడియోస్లో. మీకు ఏమైనా కాల్స్ వచ్చాయా అంటే ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు హరీష్, ఇలా మాట్లాడద్దు ఏమన్నా? సో బయటకు వచ్చాక మీ మీద నీమ్స్ కావచ్చు, లేకపోతే ఆ ట్రోల్స్ కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఏమనిపించింది? అనవసరంగా బిగ్ బాస్ లోకి వెళ్ళాలనిపించిందా, లేకపోతే ఓకే ఈ ఎక్స్పీరియన్స్ చాలు అనిపించిందా? లేదండి, ఇది గొప్ప గొప్ప వాళ్ళకే తప్పలేదు, నేనెంత ఒక నిమిత్తం మాత్రం చిన్నోడిని, జీవితాంతం ఏమి ఉండదు కదా. ఇప్పుడు ఎవరైతే నిజంగా పిఆర్ పెట్టుకుని చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంతకాలం వాళ్ళు డ్యూటీ అయిపోయి డబ్బులు వచ్చేసినా పైసలు అయిపోయినాక కామ్ కూడా వెళ్ళిపోతారు. కానీ కొంతమంది పైచాచకానందం శాడిజంతో అంటున్నారు సరే, వాళ్ళు కూడా మనస్సాక్షి ఉంటుంది కదా, ఏదో రోజు చూస్తారు కొన్ని రోజుల తర్వాత నేనేంటో పూర్తిగా అర్థమైనప్పుడు అరే తప్పు చేసే విషయంలో అని చెప్పి నిజంగా పశ్చాత్తాపం బాధపడటం జరుగుతుంది, అంతే సింపుల్. అసలు అనుకున్నారా బ్లాక్ స్టార్ వచ్చిన తర్వాత మీరు ఫ్లోరా గారు ఉన్నారు, ఎలిమినేట్ అయిపోతారు అని మీకు అనిపించింది? అసలు అనుకోలేదు, మీకే అర్థమవుతుంది కదా. ఇంటి సభ్యులే ఇద్దరిలో ఎవరిని మీరు అన్డిజర్వింగ్ అనుకుంటున్నారు షెడర్లో వేసేసి వాళ్ళ ఫొటోస్ని మొత్తం డిస్ట్రాయ్ చేయమన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంటెస్టెంట్స్ ఏం చేశారు? ఫ్లోరాదే డిస్ట్రాయ్ చేశారు కదా, నాకు తక్కువ కదా అంటే లోపల మీరే అంటున్నారు ఎవరితో కలవని అంటున్నారు, కలవనప్పుడు ఈ కంటెస్టెంట్సే నేను ఇంపాక్ట్ క్రియేట్ చేస్తానని చెప్పి వాళ్ళు ఆమోదించారు కదా, ఫ్లోరా ఈజ్ ఆఫ్ నో యూజ్ అని చెప్పారు కదా, బట్ స్టిల్ నేను బయటకు వచ్చేస్తాను ఎలా అనుకుంటారు? బట్ బయటకు వచ్చే ఒక కారణం వల్ల వచ్చాను నేను అనుకుంటున్నా, అది బిగ్ బాస్ యాజమాన్యం కానీ లేకపోతే నేను ఏంటంటే ఓటింగ్లో కూడా నేను లాస్ట్లో లేదని విన్నాను, బట్ ఏది కారణం వల్ల సరే ఏదో జరగవచ్చు, ఓటింగ్ కూడా అయి ఉండొచ్చు, అది నేను ఎగ్జాక్ట్ చెప్పలేను ఏమై ఉంటుంది ఏంటనేది. ఓటింగ్ కానీ బిగ్ బాస్ అనేది ఒక ఫేక్, బిగ్ బాస్ ఎలిమినేషన్ ఒక ఫేక్ అని మీరు ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా అన్నారా? అరే ఎలా చెప్పగలుగుతా, నేను దేవుణ్ణి అయినా ఎలా తెలుస్తుంది? మీరు అన్నారా అంటున్నా, అది మీకు కూడా తెలియదు అంటే ఎలా మరి? నేను ఎలా అంటానండి ఫేక్ అని? అలా అయితే ఫేక్ అని కూడా ఫస్ట్ వీక్ వెళ్ళిపోయిన ఫస్ట్ వెళ్ళిపోవటం ఎలిమినేషన్ ఫేక్, బయటకు వచ్చాక అది చెప్తున్నా నేను ఎందుకు అంటాను? ఫస్ట్ వెళ్ళిపోవటం ఫేక్ అని చెప్తాను, అలా అయితే ఫేక్ అంటే ప్రియా వెళ్ళిపోవటం ఫేక్ అని చెప్పాలా, మనీష్ వెళ్ళిపోయింది ఫేక్ అని చెప్పాలా, నేను వెళ్ళిపోయింది ఫేక్ అని చెప్పాలా? నాకెట్లా తెలుస్తుంది? నేను అలా అంటాను. నిజంగా ఓట్లు తక్కువ పడ్డాయేమో, వేరు కారణాలు అయి ఉండొచ్చు. బయటికి వచ్చేయడానికి ఫస్ట్ రీజన్ మీరు ఒంటరిగా ఉండటం, అదే మెయిన్ రీజన్ అన్నట్టు కూడా చాలా మంది చెప్పారు. అదే ఎలిమినేషన్కి కారణం అనుకుంటున్నారు. అగ్ని పరీక్షలో మీరు ఫస్ట్ ఆడిషన్స్లో మీకు వైరల్ అయింది ఒకటి వచ్చింది చూసారా ప్రోమో, హౌస్లోకి వెళ్ళి ఫ్రెండ్షిప్ చేయడానికి కోసమా, ట్రోఫీ ఫ్రెండ్స్కి ఇచ్చేస్తామా, నేను సింగిల్గా వెళ్తా సోలోగా ఆడతానని చెప్పా, దానికోసమే వాళ్ళని ఇష్టపడి అరే ఇతను చాలా ఇండిపెండెంట్గా ఉన్నారు, ఒక యూనిక్ పర్సనాలిటీ అని చెప్పి పంపించిన వాళ్ళు అదే రీజన్ మీద బయటకు పంపించేస్తారని ఎలా అనుకుంటాను? కాదు,
కానీ మీరు ఇందాక అన్నట్టుగా ఓకే అంటే అగ్ని పరీక్షలో బాగా ఎనర్జెటిక్గా ఉన్నారు, అది 24/7 కాదు కాబట్టి అక్కడ మీరు కొంచెం హ్యాపీగా ఎనర్జెటిక్గా అందరితో మంచిగా మాట్లాడుకుంటూ కలిసిపోయి చేశారు. మరి ఇక్కడ 24/7 కాబట్టి వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళతోనే ఇది చేయాలి కాబట్టి అలా ఉండలేదు అంటారా? అగ్ని పరీక్షలో మనం ఓన్లీ టాస్క్ చూసాం, అంతేకాని అక్కడ ఉండి మిగతా వాళ్ళందరూ ఒక మనిషి మీద క్యారెక్టర్ అసాసినేషన్ కానీ ఎలిగేషన్స్ కానీ వేయలేదు. మీకు అర్థమైందా మీకు? కానీ ఇక్కడ అలా కాదు, కొంతమంది అంతా కలిపి పని కట్టుకుని మరి ఒక మనిషిని రేస్లోంచి తప్పించడం కోసం తన రియల్ లైఫ్ని కూడా ఎఫెక్ట్ చేసే వరకు కూడా వెళ్ళిపోయారు. అర్థమైందా మీకు? ఆ ఇంపాక్ట్ ఇక్కడికి పడింది అంతే. ఫ్లోరా గారి విషయంలో ఏం చెప్తారు? ఆమె ఆ ఫ్లోర్ని పట్టుకుని ఉన్నారు, మీరు బిన్ బ్యాగ్ని పట్టుకొని ఉన్నారు. లేదు, చాలా తప్పది. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ బ్లాక్ అండ్ రెడ్ బీన్ బ్యాగ్ ఏదైతే ఉందో పెద్దది స్ట్రైప్స్ది, సెకండ్ వీక్ తర్వాత థర్డ్ వీక్ నేను కిచెన్లోకి వెళ్ళిపోయాను కదా కుక్, ఆ బ్యాగ్ నేను అవుట్ హౌస్కి వెళ్ళిపోయాను కదా, ఆ బ్యాగ్ తీసుకొచ్చుకుని నా బెడ్ ముందు పెట్టుకున్నా. మీరు నమ్ముతారు, ఒక్క రోజుగా దాంట్లో కూర్చోరు తెలుసా? ఎందుకు బిన్ బ్యాగ్ మీద లేను. బిన్ బ్యాగ్ మీరు అనుకుంటున్నారు ఫస్ట్ స్టార్టింగ్ 2 వీక్స్ ఉన్నానేం తప్ప, తర్వాత మధ్యలో ఒక టాస్క్ లో ఒకటి అరా చెదురు మదురుగా కూర్చున్నా తప్ప. మీరు ఎందుకు ముద్ర వేసారు నాకు అర్థం కావట్లేదు. ఎలా ఉందంటే కాదు వేసే వాళ్ళ గురించి చెప్తున్నా, కాదు వేసే వాళ్ళు చెప్తున్నా. ఎలా అంటున్నారంటే చిన్నప్పుడు శివుడు ముక్కు ఉంటే పెద్దయినా కూడా శివుడు ముక్కు అన్నట్టు ఉంది. అంటే చిన్నప్పుడు ఇది ఓకే ఇనఫ్, పెద్దయ్యాక ఏదైతే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఏదైతే ఉంటుందో అదే కొంచెం అందరూ పెట్టుకుంటారు కాబట్టి అలాగే అనుకోవచ్చు కదా. మనం వయసు మీద పడే కొద్దీ, కాలం గడిసే కొద్దీ మనిషిలో ఏం చేంజెస్ వచ్చినాయి అవి లేటెస్ట్ విషయాలు మాట్లాడుకోవాలి తప్ప ఫస్ట్ డేవి చిన్నప్పుడు చెడ్డీ వేసుకునేవి చీవుడు ముక్కుతే అవి కాదు కదా మాట్లాడుకోవాల్సింది. ఇది అంతే కదా. బీన్ బ్యాగ్ కంటిన్యూస్గా ఉండుంటే బీన్ బ్యాగ్ అనాలి. కాదు, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే డైరెక్ట్గా బీన్ బ్యాగ్ కూర్చున్నాను కాదు. ఇది మిగతా ఇంటి సభ్యులందరితో కలిపి నేను కూడా పులిహార కలపట్లేదు, బంధుత్వాలు కలపట్లేదు, ఫ్రెండ్షిప్స్ కలిపట్లేదు, ట్రాక్లు నడిపించట్లేదని. అంటే మీకు ఫ్రెండ్షిప్స్ మీద కొంచెం నెగటివా లేకపోతే బంధుత్వం మీద నెగటివా? రిలేషన్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత అందరూ బంధుత్వాలు ఫ్రెండ్షిప్ అంటున్నారు, అంటే అదే మన పెద్ద నేరమా లేకపోతే ఏంటి? ఇప్పుడు చాలా మంది రివ్యూవర్స్ మీడియా వాళ్ళు అంటున్నారు, సార్ చూస్తుంటే బోర్ కొడుతుంది, వీళ్ళంతా ఏం బంధుత్వాలు, అన్నగారి కుటుంబంలో ఏంటి డ్రామాలు, డైరీ సీరియల్ లాగా, ఇదేదో డైలీ సోప్ సీరియల్ లాగా నాన్న అమ్మ అది ఇది అని అంటున్నారు. చాలా మంది అన్నారు అన్న మీడియా వాళ్ళు అన్నారు, సార్ మీరున్నప్పుడు మాత్రమే ఆ పోటీ కనపడింది, ఎవరో ఒకరు ఫైట్ చేస్తున్నారు, 1:2 రెస్ట్ ఆఫ్ ది హౌస్ అని కనపడింది. ఇప్పుడు అలా లేదు, అందరు చక్కగా కూర్చొని ఒక కుంపటి వేసుకొని మొత్తం కూర్చొని మాట్లాడుకుంటూ గుడి గుండెం గుర్తున్నదని పాట డాలీలు ఆడుకుంటున్నట్టు ఉంది అని అంటున్నారు. మరి ఇంకా భలే చెప్తున్నారు తెలుసా మీరు. ఫ్రెండ్షిప్స్ తో నాకు ప్రాబ్లం కాదండి, చెప్పలా టైటానిక్ షిప్ స్ట్రాంగ్ గా కన్స్ట్రక్షన్ ఉంటే మునిగిపోయేది కదా, అలాగే ఫ్రెండ్షిప్ కూడా చాలా బలంగా ఉండాలి. ఏ రిలేషన్ అయినా ఆర్గానిక్ గా కొంచెం టైం తీసుకుని ఫామ్ అవుతే అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, పునాదులు బాగుండాలి. మీకు బిగ్ బాస్ లో కొంచెం హార్ట్ దగ్గర అయిన వాళ్ళు కానీ లేకపోతే ఓకే వీళ్ళు ఉన్నారు చాలు అన్నట్టు ఏం అనిపించలేదా? మా వాటర్ బాటిల్ ఏదైతే ఇచ్చారు అదొకటి, ఓకే మీరు చెప్పిన బీన్ బ్యాగ్, తర్వాత హరిత పంపించిన లెటరు, కెమెరాస్, అంటే ప్రాణం లేని నాగార్జున గారు కూడా చెప్పా కదా. నాగార్జున గారు ఓకే వీక్ లో ఒక 2 times వచ్చి వెళ్ళిపోతారు. సుమన్ శెట్టి గారు ఉన్నారు, కొంచెం సన్నిహితంగా ఉన్నాను, మిత్రమా అని పిలిచాను నేను, కానీ ఆయన స్టాండ్ తీసుకోరు, ఒపీనియన్ చెప్పరు. ఒపీనియన్ చెప్పినప్పుడు ఒక మనిషి ట్రూ పర్సనాలిటీ మనకు కనపడదు కదా, అవునా కాదా? అది బిగ్గెస్ట్ ఫ్లా, అవునా? డ్రాబ్యాక్ ఒక పర్సనాలిటీకి. ఒక కంటెస్టెంట్స్ కావాల్సిన లక్షణాల్లో ఈ లక్షణం ఉండాలి, అది దాని దగ్గర లేదు. ఫ్లోరా నేను సపోర్ట్ చేసినంత వరకు నా పక్షాన ఉన్నారు, తర్వాత ఆమె క్యాంపు మారిపోయారు, వేరే చోటకి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ ఏమైపోయింది, తప్పు చేసే వాళ్ళే కాదు తప్పు చేసే వాళ్ళ పక్షాన నిలబడేవాళ్ళు తప్పులే. ఇప్పుడు మీకు ఏమైపోయింది, ఒకరికి షాడోలో కనబడుతుంది, మీకు అర్థమైపోయింది. మీరు సర్వెంట్ అంటున్నారు, అసిస్టెంట్ అంటున్నారు, రకరకాల మాటలు మాట్లాడుతున్నారు కదా. సో ఇప్పుడు ఆమెకి రైట్ రాంగ్ తెలియని విచక్షణ కోల్పోయారు ఆవిడ. ఇలా కొంతమంది కంటెస్టెంట్స్, రామ్ ఉన్నారు, ప్రతి ఒక్కరు రాముతో ఒకే ఒక రకమైన మంచి రిలేషన్ ఉంది, కానీ రామ్ స్టాండ్ సరిగ్గా తీసుకోవట్లేదు. అర్థమైన నామినేషన్స్ అప్పుడు తన పాయింట్స్ సరిగ్గా లేకుండా ఏదో విషయం మీద నామినేషన్ చేస్తున్నారు. ఇది రామ్. తనుజ గారు ఉన్నారు, తనుజ గారితో కొంత లాస్ట్ డేస్ లో కొంత ఈక్వేషన్ బాగుంది, ఓకే. స్టిల్ అగైన్ తనుజ గారి విషయంకి వచ్చేప్పటికి ఓటమి పాలైనప్పుడు తను తప్పులు చేసి ఫౌల్ చేసి ఓటమి పాలైనా కూడా లేదు నేనే గెలవాలి అంటూ ఎంతవరకు కరెక్ట్, అది తప్పే కదా. అది 2 టాస్క్ చూసాం కదా, స్టార్ తీసుకొచ్చి బర్నీ గారు తీసుకొచ్చి దాంట్లో అలాగే వర్క్ చేస్తారు కదా, ఓడిపోయి ఫౌల్ చేసినప్పుడు కూడా అప్పుడు అంతే. తర్వాత ఈ రోప్స్ కింద నుంచి వెళ్ళాలి, ఆ టాస్క్ ఏదైతే పెట్టారు కెప్టెన్సీ కంటెండర్ కోసం రోప్స్ కింద నుంచి వెళ్ళాలి,
తర్వాత టైర్ మీద కాలు వేసుకుని వెళ్ళి తర్వాత బ్రిడ్జ్ దాటాలన్నప్పుడు ఫౌల్ చేసినప్పుడు ఫౌల్ని యాక్సెప్ట్ చేయలేక ఎంత పెద్ద సీన్ చేశారు. ఇలాంటి క్వాలిటీస్ ఉన్నప్పుడు మళ్ళీ ఏం నచ్చరు. అది చెప్పిన కొన్ని విషయాలు నచ్చితే కొన్ని విషయాలు నచ్చరు. అలా అందరు కంటెస్టెంట్స్ అలా ఉన్నారు. ఎలిమినేషన్ బయటకు వచ్చాక శివాజీ గారితో ఏదైతే ఆ ఇంటర్వ్యూ ఉందో బిగ్ బాస్ లో రాగానే ప్రామిస్ వేయించుకున్నారు, రెడ్ ఫ్లవర్స్ ఇచ్చినప్పుడు ఏమనిపించింది అసలు? అంటే ఈ రెడ్ ఫ్లవర్ అనేది ఇంత ట్రోల్ అయిందా, అనుకోకుండా అన్నమాట ఇంత నెగిటివ్ గా వెళ్ళిందా అనిపించిందా? ఆయన డ్యూటీ చేస్తున్నారు. ఓకే, ఆయనకి ఏం చెప్పారో అది విని అది చేస్తున్నారు. కూస్తా కాస్త చూస్తుంటారు, అవునా కాదా? ఇప్పుడు ఆయన నా ప్లేస్ లో ఉంటే ఆయనకి అప్పుడు అర్థమయ్యేది, అది తప్పు కదా, మనం ఈ మనిషి విషయంలో చేస్తున్నాం తప్పు కదా, ఆయనకు అర్థమైపోయేది. ఆయన మనస్సాక్షితో ఆలోచిస్తే తెలిసిపోయేది. నేను అనొచ్చు చాలా, కానీ అనను. ఎందుకనంటే అది నేను, ఎందుకంటే అక్కడ మీరు అన్నారు కదా, ఆ మనిషికి తెలియదు కాబట్టి, ఆ మనిషికి నేను ఇచ్చే గౌరవం అది కాబట్టి నేను అనలేదు. నేను మాట్లాడగలిగే పరిధిలో ఎంతోనే అంత మాట్లాడటానికి ప్రయత్నం చేశాను. అలా కాకుండా దాని హద్దులు మీరకూడదు, దారకూడదని చేయలేదు. సో మీకేమనిపించింది అంటే ఒక్కసారిగా బయటకు వచ్చేసరి ట్రోఫీతో రావాల్సిన హరీష్ గారు ట్రోఫీ లేకుండా ఫ్యూ వీక్స్కే బయటికి రావటం మీకు ఎలా అనిపిస్తుంది? హరిత గారు ఏం చెప్తారు? ఆబ్వియస్లీ నాకు ఫేక్ ఎలిమినేషన్ అంటారా, ఏమంటారు? ఫేక్ కాదు కానీ అన్ఫేర్ అయితే అనిపించింది కంపారిటివ్ టు అదర్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో. సో ఇట్స్ అ రియాలిటీ షో అండ్ ఎక్కడైతే మన పర్సనాలిటీ చూపించాలో, సో ఆ షోకి ఒక కాంట్రిబ్యూషన్, ఎవ్రీ కంటెస్టెంట్ ఒక కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది దాని మీద చూసుకుంటే, సో ఇంకా వేరే కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు వెన్ కంపేర్ టు హరీష్ గారు. సో వాళ్ళ కాంట్రిబ్యూషన్ అంత అనిపించలేదు, బట్ స్టిల్ దే ఆర్ ఇన్ హౌస్. సో ఆ బేసిస్ మీద కొంచెం అన్ఫేర్ అనిపించింది ఎలిమినేషన్. ఇదే ఒపీనియన్ ఇంకో విషయం చెప్పాలి, తన భార్య కాబట్టి నాలో సగభాగం కాబట్టి తనకు అలా అనిపిస్తుండొచ్చు. ఇది నేను కాకుండా మీకు కూడా తెలుసు, మీరు కూడా అదే మాట అన్నారు. చాలా మంది మీడియా సభ్యులు ఇదే మాట అన్నారు, సార్ మీరు బయటకు వచ్చే కంటెస్టెంట్ కానే కాదు, వీఆర్ షాక్డ్ అని అన్నారు. అర్థమైందా మీకు? మూలలో కూర్చుని మీరు మూలాల్ని కదిపారు చాలా మందిది అని చాలా మంది మీరు చెప్పిన పదాలు ఇవన్నీ. సో మీకు కూడా తెలుసు, కానీ ఏంటంటే మీ వాళ్ళు మీరు అప్లై చేసిన మీరు చెప్పకూడదు కానీ చెప్పలేకపోతున్నారు. అలా అని కాదు, అంటే ఒకవేళ వైల్డ్ కార్డ్ లో వెళ్తే కనుక మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంటుందా? వైల్డ్ కార్డ్ నిజంగా అక్కడ ఉన్న అందరు కంటెస్టెంట్స్ కంపేర్ నేను చాలా వైల్డ్గా ఉంటాను, మీరు అందరూ సార్ లోపల మనస్తత్వం అంతే మైల్డ్గా ఉంటుంది, అవునా కాదా? బట్ ఆ కార్డు నిజంగా నాకు ఇచ్చి వెళ్ళమనంటే కొంత ఆల్రెడీ నేను వచ్చినప్పటి నుంచి మీరు చూస్తే అసలు ఇంటర్వ్యూస్ చేస్తున్నా నిద్ర లేదు, నాకు టైం లేదు. ఈ ముందు డాక్టర్ చూపించుకుని నాకు ఈ పెయిన్ ఇప్పుడు కూడా మీరు చూస్తే నాకు ఇందాక కూడా అన్న పెయిన్ ఉందని, ఇదేది తర్వాత కాల్ది ఏదైతే నాకు ఈ 22 days నుంచి ఉందో అది పెయిన్ కాదు, కొత్త ప్రాబ్లం. ఆ ప్రాబ్లం అడ్రస్ చేయించుకుని ఫస్ట్ డయాగ్నోస్ చేయించుకొని ఫిట్గా రెడీ అయ్యి ఫాస్ట్గా వెళ్తాను, రెడీ అవుతాను. లేదు ఇప్పుడు కాకుండా చాలా మంది మీరు మీడియా మిత్రులు ఏమనంటే ఇప్పుడు కాకపోయినా సార్ నెక్స్ట్ సీజన్ డెఫినెట్ గా వైల్డ్ కార్డ్ గా మేము తీసుకెళ్తాం. నెక్స్ట్ సీజన్ అయితేనా నా బాడీయే వేరుగుంటది, నా షేప్ ఫిట్నెస్ అంతా. అంటే ఫిట్నెస్ గా వెళ్ళి మళ్ళీ కొంచెం ఆల్రెడీ వైల్డ్ కార్డ్. దీని ఒక చిన్న క్వశ్చన్, మనం ఫస్ట్ లో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నాకు ఆల్రెడీ బిగ్ బాస్ వాళ్ళదంతా తెలుసు, ఎందుకంటే నేను హిందీలో చూసాను, తెలుగులో చూసాను కాబట్టి ఎలా గేమ్ ఆడాలి ఆ స్ట్రాటజీస్ అంతా నాకు తెలుసు కాబట్టి నేను ట్రోఫీ తీసుకొని వస్తా అన్నారు. మరి అప్పుడు అన్నది మీరే, ఇప్పుడు అన్నది మీరే, ఇంకే ఎక్స్పీరియన్స్ ఎంత కావాలి? అప్పుడు నేను ఒక వ్యూవర్ పాయింట్ లో ఉన్నాను, ఇప్పుడు ఒక కంటెస్టెంట్ లాగా వెళ్ళొచ్చాను కాబట్టి కంటెస్టెంట్ విషయంలో బయటికి ఎలా పోర్ట్రే అవుతుందో నాకు అర్థమైంది మీకు, ఇన్సైడ్ అవుట్ అర్థమైంది. అప్పుడు నాకు ఇన్సైడ్ ఏముందో తెలుసు కానీ అవుట్ సైడ్ ఎలా వస్తుందో నాకు ఆ ప్రొజెక్షన్స్ ఐడియా లేదు. ఇప్పుడు నాకు ఇన్సైడ్ అవుట్ అర్థమైంది కాబట్టి లోపల ఏం జరిగితే ఏం బయటకు వస్తుందో అర్థమైంది కాబట్టి ఇప్పుడు అంటారు సార్ రణరంగంతో పాటు చాణక్యుడి నీతి చదరంగం కూడా ఆడొచ్చు. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు ఏదైతే మీరు 2 weeks చేశారో అదే జనాల్లో ఉండిపోయి మిమ్మల్ని ఎలిమినేషన్ చేశారు అనొచ్చా? అలా అనుకుంటే రత్నాకరుణ్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి, ఓకే? అలా అనుకుంటే సిద్ధార్థునే గుర్తుపెట్టుకోవాలి, గౌతమ్ బుద్ధుని గుర్తుపెట్టుకోకూడదు. ఓకే, అర్థమైంది మీకు? వాల్మీకిని కూడా గుర్తుపెట్టుకోకూడదు, రత్నాకరుణ్నే గుర్తుపెట్టుకో. అలా ఏం కాదు, సమయం గడిచే కొద్ది ఆటోమేటిక్గా జనం ఏం చేస్తారంటే లేటెస్ట్ గా ఏముందో దాన్నే పట్టుకుంటారు. అంతే సార్. ఒక 2 questions లాస్ట్. చాలా అడిగారు, అడగండి, ప్రవేశపెట్టండి. హరిత హరీష్ గారు జనాల్లో ఉండాల్సిన మనిషి కాదు, అడవిలో ఉండాల్సిన మనిషిని తీసుకొచ్చి జనాల్లో బిగ్ బాస్ లో వదిలారు అంటూ కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, దానికి ఏం చెప్తారు? జనజీవన స్రవంతిలో ఉండాల్సిన మనిషిని కాదు అనుకున్నప్పుడు ఈ పాటు మీరు భయపడి కెమెరాలు పడి వదిలేసి పారిపోవాల్సి వచ్చేది. ఓకే, కానీ మీకే తెలుసు మీ మనస్సాక్షికి చాలా మందిలో అరుదుగా నేను నా గురించి అన్నారు, సార్ మీరు యూనిక్, చాలా డిఫరెంట్, మీరు బాగా నాకు నచ్చిన మనిషి అని అన్నారా లేదా? సో మీరే చెప్పారు కదా, అలా చాలా మంది మీడియా మిత్రులు చెప్పారు.
అదే చెప్పాలా, మంచోళ్ళకి చాలా మంచోళ్ళు, చెడ్డోళ్ళకి చెడుగుడాడే మనిషిని. మరి బిగ్ బాస్ వాళ్ళకి బిగ్ బాస్ వాళ్ళకి వాళ్ళు చూశారు కదా నన్ను, వాళ్ళందరికీ తెలుసు కదా. వాళ్ళు మిమ్మల్ని చూసారు కానీ ఇంకా మిమ్మల్ని వాళ్ళు చూడలేదు అంటారా? లేదు, రెండు జరిగింది. నేను వాళ్ళని చూడటం జరిగింది, వాళ్ళు నన్ను చూశారు. జస్ట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. మీకు వేరే కనపడుతుంది. ఓకేనా? కొంచెం తీయచ్చు కదా, మా ఆడియన్స్ కూడా చూస్తారు. కొంచెం ఇందాక తీసా, మళ్ళీ తీస్తున్నా. అంటే ఉక్క పెడుతుందని తీసారు కదా అప్పుడు. అవును. కొంచెం ఓపెన్ గా హార్ట్ ఫుల్ గా తీసి కొంచెం నవ్వుతూ మాట్లాడొచ్చు. గుండు ఫ్యాంటసీ ఏంటండి మీకు? అసలు నేను ఇప్పుడు ఆ మాట అన్నానా చెప్పండి? ఎందుకు అరే మీ ఆడవాళ్ళు గుండి చేయించుకుంటే మాత్రం అసలు చేయించుకుంటే క్లాత్ కట్టుకుంటారు. అమ్మో నిజంగా మగాళ్ళకి రైట్స్ కావాలి, నేను పోరాడాలేమో ఇక్కడ నుంచి. అంతే కదా బ్రదర్? అసలు గుండన్న మాట తీయలేదు. నా గుండెని చూడాలి, నా గుండెని చూడాలనుకుంటున్నారు. ఇంకా మీరేం చూడాలనుకున్నారు? నో అలా అనలే. ఇప్పుడు కొంచెం చూడడానికి కొంచెం బాగుంది. ఇందాక మొత్తం ఎవరి గురించి తెలియదు, మీకు మాత్రం గుండు ఫ్యాంటసీ ఉందో నాకు అర్థమైంది. మీరు నా గుండెని చూడండి. స్టార్టింగ్ నుంచి అసలు గుండు అనేది తీసానా 1-2 సార్లు క్వశ్చన్ ఇది తీపిచ్చారంటే అర్థం ఏంటి? ఇందాక మీరు తీసారు కదా, ప్రాక్టికల్ గా తీపిస్తున్నారు. ఇందాక ఒక్క పోస్తుంది తీపిచ్చా, ఇప్పుడు మీ కోరిక కోసం తీపిచ్చారు. కాదు, ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఉన్నారు చూడడానికి. ఫ్యాంటసీ ఉందని చెప్పి ఒప్పుకున్నారు మీరు. సో ఇప్పుడు కొంచెం హ్యాపీగా నేను నా ఒక ఫోటో ఫ్రేమ్ ఒకటి కట్టించి ఇస్తాను మీకు గుండుతో ఉన్నది, అది చూసుకుంటూనే ఉండండి. నాకు ఆ గుండు ఫ్యాంటసీ నాకు లేదండి. చేసే జీవితం మొత్తం అది చూసేసి కావాల్సిన ఎందుకంటే తర్వాత నాకు హెయిర్ వచ్చేసిన హెయిర్ చాలా బాగుంటది, తర్వాత మీరు అనలేరు. చూసాం ఆల్రెడీ మీ హెయిర్, మీరు చూసారు కదా. సో చివరిగా ఇంకా చాలా మంది కూడా బిగ్ బాస్ లోకి వెళ్ళాలనుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏం చెప్తారు? కుదిరితే ఒక ఇండివిజువాలిటీ మెయింటైన్ చేయండి, మీకు ఇలా ఉండండి. ఓకే, ట్రూ సైడ్ చూపించండి. అర్థమైందా? దయచేసి మీరు సినీ ఇండస్ట్రీ నుంచి కానీ సీరియల్స్ ఇండస్ట్రీ నుంచి వస్తున్నారు కదా, దయచేసి ఆల్రెడీ మనం ఆ రోల్స్ చూసాం కదా, ఆ పాత్రలు ఇక్కడ పోషించండి. ఇది సీరియల్ కాదు, రియాలిటీ షో. రియల్గా ఉండండి, మీకు మీరు భయపడకండి, గట్టిగా ఉప్పు కారం తినేయాలండి, ధైర్యంగా ఉండండి. లాస్ట్ క్వశ్చన్, బిగ్ బాస్ లోకి వెళ్ళిన ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళతో పోలిస్తే కామన్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈగో, అసలు మాట్లాడే తత్వం కూడా అంటే మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అనేది ఒక రూమర్ ఉంది. అది రూమర్ అయినా లేకపోతే నిజమా? కరెక్ట్గా చెప్పాలంటే కామనర్స్ అంటే ఏంటి? మనం సామాన్యుల మధ్యలో చెల్లిన మనిషే కదా. మనం ట్రైన్డ్ అయిన పీపుల్ కాదు కామనర్స్ మోస్ట్లీ, అవునా కాదా? రాగా ఉంటారు, వైల్డ్గా ఉంటారు, అవునా కాదా? అదే సెలబ్రిటీస్ సీరియల్స్ లో నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ప్రాపర్ గా ట్రైన్ అయి ఉంటారు. కెమెరా ముందు ఎలా ఉండాలి, కెమెరా లేనప్పుడు ఎలా ఉండాలి, ఎలా గుసగుసం మాట్లాడాలి, ఇన్ని తెలిసి ఉంటాయి. అంత యాక్టింగ్ మరి కామనర్స్ తెలియదు కదా. పాపం యాక్టింగ్ తెలియక లోపల ఏముందో బయట మాట్లాడేస్తుంటారు. అక్కడ ఉన్న సెలబ్రిటీస్ లో మీకు ఎవరు కూడా జెన్యూన్ గా అనిపించలేదా? కొంతమంది జెన్యూన్ ఉన్నట్టు ఉన్నారు కానీ వాళ్ళలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, దాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేసుకుంటే బాగుంటుంది. ఎవరెవరు నేను చెప్పను. ఉన్నారు అని చెప్పిన తర్వాత చెప్పాల్సిన ఆన్సర్ మీదే కదా. వాళ్ళు తెలుసుకోవాలి. అదే వాళ్ళ పేర్లు చెప్తేనే వాళ్ళు తెలుసుకుంటారు. సెలబ్రిటీస్ చాలా మంది ఉన్నారు, మరి వాళ్ళు ఎవరు అన్నది ఎలా తెలుస్తుంది? అదే వాళ్ళు తెలుసుకోవాలి. అదే ఎలా నేమ్స్ అదే చెప్తున్నా కదా, తినే ముందు రుచులు ఎందుకు చూస్తేనే తెలిసేది వాళ్ళ ట్రూ సైడ్, ట్రూ పర్సనాలిటీ. వైట్ మాస్క్, బ్లాక్ మాస్క్ చెప్పేశారు కదా ఆయన ఎపిసోడ్ లోనే చెప్పారు కదా. ఆవిడకి ఏం కావాలంటే బ్లూ మాస్క్, గ్రీన్ మాస్క్, రెడ్ మాస్క్, అన్ని కలర్స్ కావాలి. పర్పుల్ మాస్క్, మాకు ఏ మాస్క్ కూడా వద్దు, బ్లాక్ మాస్క్ కూడా వద్దు. ఓకే, సో మీరు ఎప్పుడు మీరు ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మీరు త్వరగా హెల్తీగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి త్వరగా కోలుకోవాలని చెప్పి మేము మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మన రిలేషన్ ఇలాగే ఉండాలని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. సారీ ఫర్ ద డిలే. ఓకే, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.